Hello everyone, my name is Sairam Sampatrao. Welcome to this NCERT session. ఈ సెషన్లో మనం 9th NCERT హిస్టరీ చాప్టర్ 2 సోషలిజం ఇన్ యూరప్ అండ్ ద రష్యన్ రెవల్యూషన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం, కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్లో మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి కూలంకషంగా కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా మనం తెలుసుకున్నాం, అవునా కాదా? ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటటువంటిది ఎలా మొదలైంది, ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు ఫ్రాన్స్లో పరిస్థితులు అనేవి, సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ ఎలా ఉండేవి, ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత లిబర్టీ, ఫ్రీడమ్ అనేటటువంటి కాన్సెప్ట్స్, రైట్స్ అనేటటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఎవాల్వ్ అయినాయి, అండ్ దాంతోపాటు ద అవుట్ బ్రేక్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ జరగడానికి గల కారణాలు ఏంటి, ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటటువంటిది జరిగిన తర్వాత ఫ్రాన్స్ కాన్స్టిట్యూషనల్ మొనార్కీ ఎలా అయింది, తర్వాత రిపబ్లిక్ గా ఎలా మారింది, తర్వాత రాబ్స్పియర్ యొక్క గవర్నమెంట్ పరిపాలనలో రెయిన్ ఆఫ్ టెర్రర్ గురించి మనం మాట్లాడుకున్నాం. రెయిన్ ఆఫ్ టెర్రర్ తర్వాత నెపోలియన్ బొనాపార్టే ఎలా అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది, ఇవన్నీ మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకున్నాం. మరి ఈ పర్టిక్యులర్ చాప్టర్ లో మనం సోషలిజం, సామ్యవాదం అంటే ఏంటండి, అండ్ సామ్యవాదం యూరోప్ లో సోషలిజం అనేది ఎలా మొదలైంది, అండ్ ఆ సోషలిజం అనేటటువంటి ఐడియాలజీ రష్యాలో ఒక మహా విప్లవానికి, రష్యన్ రెవల్యూషన్ కి ఎలా కారణమైంది, ఇవన్నీ మనం డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాం. బ్రేస్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ విత్ మీ ఆన్ దిస్ రైడ్ విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, ఫుల్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్స్, అండ్ యూ విల్ ఎంజాయ్ దిస్ పర్టిక్యులర్ సెషన్ ఎ లాట్. జాగ్రత్తగా వినండి. బట్ ఈ చాప్టర్ ని డిస్కస్ చేసే ముందు ఒకసారి చిన్న అనౌన్స్మెంట్ చేసుకునే తర్వాత ఈ చాప్టర్ ఏదైతే ఉంటుందో దీనిలోకి వెళ్ళిపోదాం. వినండి అమ్మా. బిఫోర్ యూ స్కిప్ దిస్ యాడ్, let me congratulate all who have opted for our NCERT ఫౌండేషన్ కోర్స్. మన NCERT ఫౌండేషన్ కోర్స్ని ఇప్పటి వరకే తీసుకున్న వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ద టాపిక్స్ ఇన్ ఎ వెరీ వెరీ కాంప్రహెన్సివ్ వే, వెరీ వెరీ బెటర్ వే. మీరు చాలా చక్కగా బేసిక్స్ అనేవి, మీ బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నాయి. NCERT ఫౌండేషన్ కోర్స్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు రిఫరెన్స్ బుక్స్ మీకు చాలా ఈజీగా అర్థం అవ్వబోతున్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్స్ దట్ యూ హ్యావ్ మేడ్ ఇన్ యువర్ UPSC ప్రిపరేషన్ అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్తున్నానండి. ఇంకా ఎవరైనా మన NCERT ఫౌండేషన్ కోర్స్లో జాయిన్ అవ్వలేదా? తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అమ్మా. సో NCERT ఫౌండేషన్ కోర్స్ ఫీజ్ 15,000 రూపీస్, కానీ 26th జనవరి లోపు జాయిన్ అయితే మీకు 12,000 రూపీస్కి మాత్రమే రావడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసైనా మీరు జాయిన్ అవ్వచ్చు. LTXclasses.com వెబ్సైట్ని విజిట్ చేసైనా జాయిన్ అవ్వచ్చు. మెజారిటీ ఆఫ్ ద క్లాసెస్ నేను సురేష్ సార్ హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు చాలా 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 చక్కగా క్లాసెస్ అర్థమవుతాయి. ఒకసారి డెమో వీడియోస్ చూడండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఉమ్మ కాదు, బేసిక్స్ అనేవి అయితే చాలా చాలా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ UPSC ఇన్ఫినిటీ ద ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్, అది కూడా జస్ట్ 30,000 రూపీస్ నుంచే మీకు మొదలవ్వడం అనేది జరుగుతుంది. UPSC ఇన్ఫినిటీ తీసుకుంటే NCERT ఫౌండేషన్ కోర్స్ దానిలో భాగంగానే మీకు రావడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మేడంతో మాట్లాడండి, 30,000 కోర్స్ గురించి ప్లాన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లిమిటెడ్ సీట్స్ని మాత్రమే తీసుకుంటున్నాము. సో వీలైనంత త్వరగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి రాను, ఓకేనా? రైట్, 26th జనవరి ఈజ్ ద డెడ్ లైన్, ఈలోపే జాయిన్ అవ్వండి. మరి ఇప్పుడు మన క్లాస్లోకి వెళ్ళిపోదాం, జాగ్రత్తగా వినాలి. చూడండి, సోషలిజం ఇన్ యూరప్ అండ్ ద రష్యన్ రెవల్యూషన్. ఇది ఫస్ట్ పార్ట్, ద ఏజ్ ఆఫ్ సోషల్ చేంజ్. సోషల్ చేంజ్ సామాజిక మార్పు అంటాం, సమాజం లోనయ్యేటటువంటి మార్పుని సామాజిక మార్పు అంటాం. మరి యూరోపియన్ సొసైటీ ఎలాంటి మార్పులకు లోనైంది ఆ సమయంలో తెలుసుకుందాం. చూడండి, ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ you read about the powerful ideas of freedom and equality that circulated in Europe after the French Revolution. ఫ్రెంచ్ రెవల్యూషన్ లేదా ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రీడమ్ అనేటటువంటి ఐడియా, లిబర్టీ అనేటటువంటి ఐడియా, ఈక్వాలిటీ అనేటటువంటి ఐడియా, హ్యూమన్ రైట్స్ అనేటటువంటి ఐడియాస్ అనేవి ఫ్రెంచ్ సొసైటీలోకి ఎలా చొచ్చుకుపోవడం అనేది జరిగింది, ఇవి మనం మాట్లాడుకున్నాం. ఈ ఐడియాస్ అన్ని మొదట డిఫరెంట్ ఇంటలెక్చువల్స్ యొక్క మైండ్స్లో ఆవిర్భవించాయి. తర్వాత ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో డిఫరెంట్ బుక్స్, డిఫరెంట్ న్యూస్ పేపర్స్, డిఫరెంట్ ప్యాంప్లెట్స్, డిఫరెంట్ ప్లేస్, నాటకాలు, వీటన్నింటి ద్వారా సామాన్య ప్రజలకు కూడా, అంటే చదువు కానీ రాత కానీ రానటువంటి ప్రజలకు కూడా ఎలా చేరుకున్నాయో మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఫ్రెంచ్ సిటీస్ అయినటువంటి ప్యారిస్ కానీ అదర్ ఇంపార్టెంట్ సిటీస్ అండ్ టౌన్స్ లో మొదలైనటువంటి ఐడియాస్
కంట్రీ సైడ్ గ్రామీణ ప్రాంతాల వరకు ఎలా చేరుకున్నాయి అనేటటువంటి విషయాలను కూడా మనం డీటెయిల్డ్ గా లాస్ట్ చాప్టర్ లో మనం మాట్లాడుకున్నాం. The French Revolution opened up the possibility of creating a dramatic change in the way in which the society was structured. అప్పటి వరకు సమాజం అనేటటువంటిది ఒక మూస పద్ధతిలో స్ట్రక్చర్ అయి ఉండడం అనేది జరిగింది. సొసైటీలో ఉండేటటువంటి డిఫరెంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, మ్యారేజ్ కానీ, కిన్షిప్ కానీ, లేకపోతే లాంగ్వేజ్ కానీ, లేకపోతే లిటరేచర్ కానీ, ఇవన్నీ ఒక పద్ధతిలో ఉంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ దేనికి డోర్స్ ఓపెన్ చేయడం అనేది జరిగింది. సొసైటీలో ఈ విధంగా ఈ మూస పద్ధతిలోనే సొసైటీ స్ట్రక్చర్ అవ్వక్కర్లా, సొసైటీలో సమూలమైనటువంటి మార్పులు కూడా తీసుకురావచ్చు, ఈ సమాజం అనేటటువంటిది కొన్ని డ్రామాటిక్ చేంజెస్ కూడా లోనవ్వచ్చు అనేటటువంటి పాసిబిలిటీని ఫ్రెంచ్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో అది ప్రపంచానికి చూపించడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రెంచ్ సొసైటీలో ద వే దే లివ్, ద వే దే స్పీక్, ద వే దే రైట్, ప్రతి ఒక్క దానిలో ద వే ద డ్రెస్ దే వేర్, ప్రతి ఒక్క దానిలో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటటువంటిది ప్రజల రోజువారీ జీవితంలో కూడా ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో మనం లాస్ట్ చాప్టర్ లో మాట్లాడుకున్నాం. అంతేనా? చూడండి, యాజ్ యూ హ్యావ్ రెడ్, బిఫోర్ ద 18th century society was broadly divided into estates and orders, and it was the aristocracy and church which controlled economic and social power. మనం లాస్ట్ చాప్టర్ లో ఏం మాట్లాడుకున్నాం? ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు అంటే 1789 1789 కంటే ముందు ఏం జరిగేది? ఫ్రెంచ్ సొసైటీ అనేటటువంటిది 3 ఎస్టేట్స్ గా డివైడ్ అయిందని చెప్పుకున్నాం. ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్. ఫస్ట్ ఎస్టేట్ లో ఎవరు ఉండడం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం? దీస్ చర్చ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉంటారు. అండ్ సెకండ్ ఎస్టేట్ లో ఎవరు ఉంటారు? నోబుల్ క్లాస్ ఎవరైతే ఉంటారో, లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. థర్డ్ ఎస్టేట్ లో మళ్ళీ 2 లేయర్స్ ఉంటాయి. థర్డ్ ఎస్టేట్ లో ఫస్ట్ దానిలో రిచ్ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ, లాయర్స్ ఎవరైతే ఉంటారో, ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ ఉంటారు. సెకండ్ లేయర్ లో దీస్ పీజెంట్స్ ఎవరైతే ఉంటారో, ఫార్మర్స్, పీజెంట్స్ ఎవరైతే ఉంటారో, అండ్ చిన్న ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. థర్డ్ ఎస్టేట్ లో ఎవరు ఉంటారు? చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. సర్వెంట్స్ వీళ్ళందరూ ఉంటారని చెప్పుకున్నాం. సో మొత్తం అథారిటీ అనేటటువంటిది, ఎకనామిక్ పవర్ అనేటటువంటిది, సోషల్ పవర్ అనేటటువంటిది ఎవరి చేతుల్లో ఉండేది? ఎకనామిక్ రిసోర్సెస్, సోషల్ రిసోర్సెస్ ని ఎవరు అనుభవించారో, సోషల్ ప్రెస్టేజ్ కూడా ఎవరికి ఉండేది? ఓన్లీ ద ఫస్ట్ ఎస్టేట్ పీపుల్, చర్చ్ అండ్ నొబిలిటీ, ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్ పీపుల్. అదే థర్డ్ ఎస్టేట్ లో ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్టేట్, సో చర్చ్ అండ్ నొబిలిటీ చేతుల్లో ఉండేదని మనం లాస్ట్ దానిలోనే మాట్లాడుకున్నాం. సడన్లీ ఆఫ్టర్ ద రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఏమైంది? ఇట్ సీమ్డ్ పాసిబుల్ టు చేంజ్ దిస్. సో దీన్ని మనం చేంజ్ చేయొచ్చు, సమాజం అనేటటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఎలా అయితే అయిందో దానిలో మార్పులు అనేవి చేయొచ్చు అనేటటువంటి పాసిబిలిటీ అందరికీ అర్థమైంది. ఎందుకు? దీస్ ఇన్ఈక్వాలిటీస్ ఎంత మాత్రం ఉన్నాయా ఫ్రెంచ్ సొసైటీలో? ఇక ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఎంత మాత్రం లేదు. ఈక్వాలిటీ అనేది ఎన్ష్యూర్ అయింది. ఫ్రీడమ్, లిబర్టీ అనేటటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు తెలియడం అనేది జరిగింది. In many parts of the world, including Europe and Asia, new ideas about individual rights and who controlled social power began to be discussed. So ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తో ప్రపంచంలో నలుమూలల చాలా ప్రాంతాల్లో, ఎయిదర్ యూరోపియన్ కంట్రీస్ లోను అండ్ ఏషియన్ కంట్రీస్ లో కూడా కొత్త ఐడియాస్, కొత్త ఆలోచనలు అనేవి మొలకెత్తడం అనేది జరిగింది. దేని గురించి అంటే కొత్త ఆలోచనలు గమనించాలి. ఇండివిజువల్ రైట్స్, ప్రజలకు ఉండాల్సినటువంటి హక్కులేంటి? సో నువ్వు మనిషిగా పుట్టడం చేత నీకు సంక్రమించేటటువంటి హక్కు ఏంటి? అండ్ హూ కంట్రోల్డ్ సోషల్ పవర్. సో సొసైటీలో ఏ సెక్షన్ అనేటటువంటిది సమాజంలో సోషల్ పవర్ అనేటటువంటిది ఎంజాయ్ చేస్తుంది, సోషల్ ప్రెస్టేజ్ అనేటటువంటిది ఎంజాయ్ చేస్తుంది. ఇలాంటి విషయాలు ప్రజలు బార్బర్ షాపుల్లోను, సెలూన్స్ లోను, బేకరీ షాపుల్లోను, అండ్ దాంతోపాటు వీధుల్లోను, బారుల్లోను మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇన్ ఇండియా, భారతదేశంలో రాజారాం మోహన్ రాయ్ అండ్ డెరూజియో టాక్డ్ ఆఫ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. సో రాజారాం మోహన్ రాయ్ గురించి మనం లాస్ట్ చాప్టర్ లో కూడా తెలుసుకున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ జులై రెవల్యూషన్ అనేటటువంటివి రాజారాం మోహన్ రాయ్ యొక్క ఆలోచన విధానాన్ని, అతని థాట్ ప్రాసెస్ ని ఎలా ఎలా చేంజ్ చేయడం అనేది జరిగింది, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరిగింది. హౌ హీ ఫాట్ ఫర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా యాజ్ వెల్. భారతదేశంలో కూడా మార్పులు అనేవి తీసుకురావాలి, భారత సమాజంలో కూడా మార్పులు తీసుకురావాలి అని ఎందుకు ఆయన కృషి చేశారు అనే విధంగా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. These two people, these two friends, Derogio and Rajaram Mohan Rai, they talked about the significance of French Revolution. సొసైటీలో సోషల్ చేంజ్ లో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేటటువంటిది తీసుకురావడంలో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు. అండ్ మెనీ అదర్స్ డిబేటెడ్ ద ఐడియాస్ ఆఫ్ పోస్ట్ రెవల్యూషనరీ యూరప్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత యూరోప్ లో వస్తున్నటువంటి మార్పుల గురించి కూడా చాలా మంది డిస్కషన్స్ చేయడం మొదలుపెట్టారు.
The developments in the colonies in turn reshaped these ideas of societal change. సో ఫ్రెంచ్ సొసైటీలోనే కాదు, ఫ్రెంచ్ కాలనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫ్రాన్స్ పరిపాలిస్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గవర్న్ చేస్తున్నటువంటి అమెరికన్ కాలనీస్, ఈ కాలనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా కొన్ని చేంజెస్ వచ్చాయని మనం మాట్లాడుకున్నాం. ఏం జరిగింది? స్లావరీ ఏదైతే ఉంటుందో అది బ్యాన్ అవ్వడం అనేది జరిగింది. 1794లో యూనో మనకి ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ, ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ఒక చట్టం చేసింది. దానివల్ల ఫ్రెంచ్ కాలనీస్ లో స్లావరీ అనేది బ్యాన్ అయింది, స్లేవ్ ట్రేడ్ అనేటటువంటిది బ్యాన్ అవ్వడం అనేది జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత 1804లో నెపోలియన్ బొనాపార్టే ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు? నెపోలియన్ మళ్ళీ స్లావరీని రీఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ 1754 టైంకి మళ్ళీ స్లావరీ రీబ్యాన్ అయిందని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మరి కాలనీస్ లో వస్తున్నటువంటి మార్పులు కూడా సోషల్ చేంజ్ లో ఎటువంటి ఐడియాస్ ని, సోషల్ చేంజ్ ని ట్రిగ్గర్ చేయడానికి, సమాజంలో సమూలమైనటువంటి మార్పుల్ని తీసుకురావడానికి ఎలాంటి ఐడియాస్ అనేవి వచ్చినాయి, వాటి గురించి కూడా డిస్కషన్స్ అనేవి మొదలైనవి అమ్మ. అర్థమైందా? చూడండి, నాట్ ఎవ్రీ వన్ ఇన్ యూరప్ హౌఎవర్ వాంటెడ్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సొసైటీ. కానీ గుర్తుపెట్టుకోండి, యూరప్ లో ప్రతి ఒక్కడు సమాజంలో మార్పులు తీసుకురావాలి, సమాజంలో మార్పుకు నోచుకోవాలని కోరుకున్నారా? కోరుకోలేదు. రైట్? ఎవరు కోరుకోలేదో చూడండి. రెస్పాన్సెస్ వేరీడ్ ఫ్రమ్ దోస్ హు యాక్సెప్టెడ్ దట్ సమ్ చేంజ్ వాజ్ నెసరీ బట్ విష్డ్ ఫర్ ఎ గ్రాడ్యువల్ షిఫ్ట్ టు దోస్ హు వాంటెడ్ టు రీస్ట్రక్చర్ సొసైటీ రాడికల్లీ. సో యూరోపియన్ కంట్రీస్ లో సోషల్ చేంజ్ అనేది కావాలా వద్దా అనే దానికి డిఫరెంట్ రెస్పాన్సెస్ అనేవి ప్రజల నుంచి రావడం అనేది జరిగింది. సమ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో చేంజ్ అనేది అవసరమే, కానీ ఆ చేంజ్ గ్రాడ్యువల్ గా రావాలి, ఒకేసారి ప్రజల మీద చేంజ్ ని ఇంపోజ్ చేయకూడదు అని కొంతమంది అంటే, కొంతమంది రాడికల్ చేంజ్ తీసుకురావాలి. సమూలమైనటువంటి మార్పులు సొసైటీలో వస్తేనే ఇన్ఈక్వాలిటీస్ అనేటటువంటి పోతాయి, ఈక్వాలిటీ ఎన్షూర్ అవుతుంది, లిబర్టీ ఎన్షూర్ అవుతుంది, ఫ్రీడమ్ ఎన్షూర్ అవుతుంది, ప్రజలకి హక్కులు అనేవి సంక్రమిస్తాయి అని కొంతమంది అనడం మొదలు పెట్టారమ్మ. సమ్ వర్ కన్జర్వేటివ్స్, అదర్స్ వర్ లిబరల్స్ ఆర్ రాడికల్స్. కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ రైట్ వింగ్ పీపుల్. ఈ కన్జర్వేటివ్స్ ఏం కోరుకుంటున్నారు? సొసైటీలో చేంజ్ అవసరమే, మార్పు అవసరమే, కానీ అది గ్రాడ్యువల్ గా ఉండాలని కోరుకుంటుంటే, లిబరల్స్ ఆర్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేం కోరుకుంటున్నారు? సమాజంలో తప్పనిసరిగా, అత్యవసరంగా రాడికల్ చేంజెస్ అనేవి కావాలి అని చెప్పి వీళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. వాట్ డిడ్ దీస్ టర్మ్స్ రియల్లీ మీన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద టైమ్? What separated these strands of politics and what linked them together? We must remember that these terms do not mean the same thing in all contexts or at all times. So టైంలో, కాలంలో వస్తున్నటువంటి మార్పుల ప్రకారం అసలు కన్జర్వేటివ్స్ అంటే మీనింగ్ ఏంటి, లేదా లిబరల్స్ ఆర్ రాడికల్స్ అంటే మీనింగ్ ఏంటి, ఈ వీటి యొక్క డెఫినిషన్స్ అనేవి సమాజంలో వస్తున్నటువంటి మార్పుల పట్టి వీటి యొక్క డెఫినిషన్స్ మారిపోతాయంట. Who separated these strands of politics and what linked them together? స్ట్రాండ్స్ అంటే ఏంటి అంటే దారాలని చెప్పి అర్థం, బ్రాంచెస్ అని చెప్పి అర్థం. పాలిటిక్స్ లో ఉన్నటువంటి టూ బ్రాంచెస్, టూ సెట్స్ ఆఫ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అసలైన అర్థాలు ఏంటి, అండ్ దాంతో పాటు వాటిని విడదీసింది ఏంటి, హౌ దే ఆర్ సెపరేటెడ్, వాటి మధ్య వ్యత్యాసాలు, తారతమ్యాలు ఏంటి, అండ్ వీటిని కలిపేటటువంటి వీటి మధ్య సిమిలారిటీస్ ఏంటి. We must remember that these terms do not mean the same thing in all contexts of all times. అన్ని వేళలా, అన్ని పరిస్థితుల్లోనూ వీటి యొక్క అర్థాలు ఒకటే కాదు అని చెప్పి చెప్తున్నారు. విత్ ద చేంజ్ ఆఫ్ టైం వీటి యొక్క అర్థాలు కూడా సమూలంగా మారిపోతున్నాయి అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎంత హిడెన్ మీనింగ్ ఉందో మీకు వెళ్తున్న కొద్దీ ద హిడెన్ మీనింగ్స్ ఆఫ్ దీస్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ బిట్వీన్ లైన్స్ మీరు చదివేటటువంటి మీకు మెచ్యూరిటీ అనేది వస్తూ ఉంటుంది. అందుకే నేను లైన్ టు లైన్ చెప్పడానికి కూడా కారణం అదే. నేను అందుకే చెప్తున్నాను, ఎన్సీఆర్టీ క్లాసెస్ మీరు వింటే నాలెడ్జ్ అనేది మీ బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. బికాస్ యూ విల్ ఎంజాయ్ దిస్ రైడ్, బికాస్ యాక్చువల్లీ ఎన్సీఆర్టీస్ ఆర్ రిటన్ వెరీ వెల్, ద కంటెంట్ ఈస్ ఎక్సలెంట్. సో సూపర్ గా రాయడం అనేది జరిగింది. ఎప్పుడైతే మనం ద ఎసెన్స్ ఆఫ్ ఇట్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుందో మీరు ఇంకా బాగా వాటి గురించి నేర్చుకుంటారు. అర్థమైందా? చూడండి, we will look briefly at some of the important political traditions of the 19th century and see how they influenced change. So మనం అసలైన కథలోకి వెళ్లే ముందు సమ్ పొలిటికల్ ట్రెడిషన్స్ యూరప్ లో ఆ సమయంలో ఏమున్నాయి. క్యాపిటలిజం అని, సోషలిజం అని, కమ్యూనిజం అని చెప్పి ఇలా చాలా పదాలు వాడుతూ ఉంటారు. అసలు వాటి యొక్క అర్థాలేంటి? సో ఆ పొలిటికల్ ట్రెడిషన్స్ అనేటటువంటివి సోషల్ చేంజ్ని ఎలా ట్రిగ్గర్ చేసినాయి, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి, సమాజంలో మార్పులకి ఎలా కారణమైనవి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత
Then we will focus on the historical event in which there was an attempt at a radical transformation of society. దాని తర్వాత ఒక హిస్టారికల్ ఈవెంట్ గురించి తెలుసుకుందాం. ఏంటండి ఆ హిస్టారికల్ ఈవెంట్? రష్యన్ రెవల్యూషన్ అమ్మా, రష్యన్ విప్లవం అమ్మా. ఈ రష్యన్ రెవల్యూషన్ అనేటటువంటి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఈవెంట్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ హిస్టరీ, ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్టరీ. దాని గురించి తర్వాత మనం తెలుసుకుందాం. అండ్ ఈ రష్యన్ రెవల్యూషన్ అనేటటువంటి సొసైటీలో ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, సొసైటీలో చేంజ్ తీసుకురావడానికి అది ఎలాంటి రోల్ ప్లే చేసిందో కూడా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం తర్వాత చేద్దాం. Through the revolution in Russia, socialism became one of the most significant and powerful ideas to shape society in the 20th century. So Russian revolution తో సోషలిజం అనేటటువంటి ఐడియాలజీ ఏదైతే ఉంటుందో, ఒక పవర్ఫుల్ ఐడియా ఏదైతే ఉంటుందో, అది సమాజాన్ని కంప్లీట్ గా మార్చడానికి రావడం అనేటటువంటిది జరిగింది. 20వ శతాబ్దంలో సమాజం పెను మార్పులకు లోనైందంటే కారణం బికాస్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ దిస్ న్యూ కాన్సెప్ట్ కాల్డ్, న్యూ ఐడియాలజీ కాల్డ్ సోషలిజం. ఐడియాలజీ అంటున్నాం. ఇంతకీ ఐడియాలజీ అంటే ఏంటి సార్? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఐడియాలజీ సార్? ఇప్పుడైనా మీరు గమనించారా? సిద్ధాంతం అంటాం. ఐడియాలజీ అంటే అర్థం ఏంటి? ఐడియల్ గా ఒక వ్యక్తి రీచ్ అవ్వాల్సినటువంటి స్టేట్, దాన్నే మనం ఐడియాలజీ అంటాం. గుర్తుపెట్టుకోండి, వీ కెన్ నెవర్ అచీవ్ అన్ ఐడియాలజీ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్. ఒక ఐడియాలజీని మనం పూర్తి స్థాయిలో అచీవ్ చేయగలమా? అచీవ్ చేయలేం. డెమోక్రసీ ఈజ్ అన్ ఐడియాలజీ అంటే డెమోక్రటిక్ ఐడియాలజీ గురించి మనం స్ట్రైవ్ చేయాలి, మనం కష్టపడాలి. కానీ డెమోక్రసీని మనం 100% ఎప్పుడైనా ఎస్టాబ్లిష్ చేయగలమా? అది కుదరదు. సోషలిజం ఈజ్ అన్ ఐడియాలజీ. సోషలిజం అనేటటువంటి ఐడియాలజీని రీచ్ అవ్వడానికి మనం కృషి చేయగలం, కానీ సోషలిజం అనేటటువంటి ఐడియాలజీ పూర్తి స్థాయిలో మనం అచీవ్ చేయగలమా? చెయ్యలేము. దెర్ ఈజ్ నో సొసైటీ, దెర్ ఈజ్ నో నేషన్ విత్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సోషలిజం. అది గుర్తుపెట్టుకోండి. సోషలిజం ని కంప్లీట్ గా ఫాలో అయ్యేటటువంటి సమాజం ఏది ఉండదు. నో, దట్ మీన్స్ నో ఐడియాలజీ విల్ బి ఫాలోడ్ ఇన్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్. అది మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. కానీ ఐడియాలజీని అచీవ్ చేయడానికి మాత్రం మ్యాన్ కైండ్ అనేటటువంటిది ప్రయత్నం చేయాలి. దోస్ హూ పీపుల్ హూ బిలీవ్ ఇన్ దట్ ఐడియాలజీ షుడ్ స్ట్రైవ్ ఫర్ అటైనింగ్ దట్ పర్టికులర్ ఐడియాలజీ. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని మీకు అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి అమ్మా, లిబరల్స్, రాడికల్స్ అండ్ కన్జర్వేటివ్స్. సో మనం లిబరల్స్ అన్నా రాడికల్స్ అన్నా ఒకటే అని అర్థం, సుమారుగా ఒకటే అర్థం వస్తుంది. కన్జర్వేటివ్స్ వాళ్ళకి డిఫరెంట్ అని మనం మాట్లాడుకున్నాం. ఇంతకీ వీళ్ళు ఎవరు సార్? సమాజంలో కాలంతో వస్తున్నటువంటి మార్పులతో పాటు వీటి యొక్క డెఫినిషన్స్ కూడా, ఈ టర్మ్స్ యొక్క డెఫినిషన్స్ కూడా మారుతాయని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎలాంటి మార్పులు వస్తాయి సార్? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినాలి. వన్ ఆఫ్ ద గ్రూప్స్ విచ్ లుక్ టు చేంజ్ సొసైటీ వర్ ద లిబరల్స్. సమాజంలో మార్పులు తీసుకురావాలి, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, సమాజంలో ఉన్నటువంటి ట్రెడిషన్స్ కానీ, అవి మ్యాన్ కి ఈక్వాలిటీని కానీ, ఫ్రీడమ్ని కానీ, మనిషికి కావాల్సినటువంటి స్వతంత్రతను కానీ ఎన్షూర్ చేయడంలో ఉపయోగపడట్లేదు. సమాజంలో మార్పులు తీసుకొస్తే తప్ప ప్రయోజనం లేదు అనుకునే వాళ్ళందరూ ఏమవుతారు? లిబరల్స్ అవుతారు, లేదా రాడికల్స్ అవుతారు. లిబరల్స్ వాంటెడ్ ఎ నేషన్ విచ్ టాలరేటెడ్ ఆల్ రిలీజియన్స్. లిబరల్స్ కి ఏం కావాలి? ఎ నేషన్ దట్ ఈస్ లిబరల్ టు ఆల్ రిలీజియన్స్. అన్ని మతాలని సమానమైనటువంటి దూరంతో చూసేటటువంటి ఒక సిస్టమ్ అనేటటువంటిది కావాలి. ఒక గవర్నమెంట్ లేకపోతే ఒక రాజ్యం అనేటటువంటిది కావాలి. సో పరమత సహనం ఏదైతే ఉంటుందో అది కావాలి. టాలరెన్స్ టువర్డ్స్ ఆల్ రిలీజియన్స్ అనేటటువంటిది ఉండాలి అని చెప్పి లిబరల్స్ కోరుకుంటారు. వీ షుడ్ రిమెంబర్ దట్ అట్ దిస్ టైమ్ యూరోపియన్ స్టేట్స్ యూజువల్లీ డిస్క్రిమినేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ రిలీజియన్ ఆర్ ద అదర్. యూరోపియన్ సొసైటీస్ లో డిఫరెంట్ నేషన్స్ వాళ్ళకి రిలీజియస్ ఫీలింగ్స్ అనేటటువంటి ఉండేవి. కేవలం ఒక మతాన్ని వాళ్ళు సపోర్ట్ చేశారు, కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి ప్రజల్ని వాళ్ళు సపోర్ట్ చేయడం అనేది జరిగేది. అండ్ అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు, వివక్ష చేసేవాళ్ళు. డిస్క్రిమినేషన్కి మెయిన్ కారణం ఏంటి? డిస్క్రిమినేషన్కి మెయిన్ కారణం స్టీరియోటైప్స్. స్టీరియోటైప్స్ అంటే జనరలైజ్ థింకింగ్. ఆల్ ఉమెన్ ఆర్ వీక్ అదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ జనరలైజ్ థింకింగ్, దట్ ఈస్ ఎ స్టీరియోటైప్. సో లేకపోతే ఆల్ వైశ్యాస్ ఆర్ గ్రీడీ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఒక స్టీరియోటైప్. అందరూ ఒకేలా ఉండాలనేటటువంటి రూల్ ఏమైనా ఉందా? లేదు. లేకపోతే ఆల్ లోవర్ కాస్ట్ పీపుల్ ఆర్ అన్క్లీన్ అనేటటువంటిది ఉందనుకోండి, ఆ మైండ్ సెట్ ఉందనుకోండి, దట్ ఈస్ ఎ స్టీరియోటైప్. ఆ స్టీరియోటైప్ నుంచి సుపీరియర్ ఇన్ఫీరియర్ అనేటటువంటి వ్యత్యాసం అనేటటువంటి వస్తుంది. అంటే నేను సుపీరియర్, నువ్వు ఇన్ఫీరియర్ అనేటటువంటి వ్యత్యాసం అనేటటువంటి వస్తుంది. ఆ వ్యత్యాసం ఎప్పుడైతే చూపిస్తావో దాన్నే మనం డిస్క్రిమినేషన్ అనే పేరుతో పిలుస్తాం. అర్థమైందనే అనుకుంటున్నాను.
అర్థమైందనా? సో నెక్స్ట్ చూడండి. సో ఏం చెప్పుకున్నానన్నా, యూరోపియన్ స్టేట్స్ వర్ డిస్క్రిమినేటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ రిలీజియన్ ఆర్ ఎనదర్. ఒక మతానికి వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం, వేరే మతాన్ని డిస్క్రిమినేట్ చేయడం, ఇలాంటివి చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ ఫేవర్డ్ ద చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. బ్రిటన్లో ఇంగ్లాండ్ చర్చ్కి ఏదైతే ఉంటుందో దానికి ఫేవర్గా ఉంటే, ఆస్ట్రియా అండ్ స్పెయిన్లో ఎలా ఉండేది, దే ఫేవర్డ్ క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ చర్చ్కి వాళ్ళు తమ ఫేవర్ అండ్ తమ సపోర్ట్ ఏదైతే ఉంటుందో అది అందించేవాళ్ళు. లిబరల్స్ ఆర్ అపోజ్డ్ ద అన్కంట్రోల్డ్ పవర్ ఆఫ్ డినాస్టిక్ రూలర్స్. ఈ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో, దోస్ హు వాంట్ సోషల్ చేంజ్, దోస్ హు ఆర్ ఎస్పైరింగ్ ఫర్ సోషల్ చేంజ్, వాళ్ళు ఏంటి, దిస్ డినాస్టిక్ రూలర్, ఒకే డినాస్టీ ఒకే రాజవంశం కంటిన్యూస్గా పరిపాలించడం ఏంటి అనేటటువంటి ఐడియాకి వాళ్ళు ఎగనెస్ట్గా ఉండడం అనేది జరిగింది. చూడండి, ది అపోజ్ ద అన్కంట్రోల్డ్ పవర్. ఈ డినాస్టీస్ ఏవైతే ఉన్నాయో, రాయల్ డినాస్టీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ చేతుల్లో సుపీరియర్ అథారిటీ అనేటటువంటి ఉండేది. వాళ్ళు ఏం చేయాలంటే అది చేసేటటువంటి వెసులుబాటు వాళ్ళకు ఉండేదంట. దే వాంటెడ్ టు సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అగెన్స్ట్ గవర్నమెంట్స్. సో దీస్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాల చేతుల్లో ప్రజల హక్కులు భంగపడకుండా, ప్రభుత్వాలు ప్రజల హక్కుల్ని కాలరాయకుండా, ప్రజల హక్కులు ఏవైతే ఉంటాయో అవి అన్ని వేళలా సంరక్షింపబడాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళు చేయడం అనేది జరిగింది. అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరిగిందమ్మ. దే ఆర్గ్యూడ్ ఫర్ ఎ రిప్రజెంటేటివ్ ఎలక్టెడ్ పార్లమెంటరీ గవర్నమెంట్ సబ్జెక్ట్ టు లాస్ ఇంటర్ప్రిటెడ్ బై ఎ వెల్ ట్రైన్డ్ జ్యుడిషియరీ దట్ వాజ్ ఇండిపెండెంట్ ఆఫ్ రూల్స్ అండ్ అఫీషియల్స్. వాళ్ళు ఏం కోరుకున్నారు, రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ కావాలంటున్నారు. అంటే ప్రజలు తమని పరిపాలించమని చెప్పి తమ రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవాలి. ఆ రిప్రజెంటేటివ్స్ ఆ ప్రజల తరపున చట్టాలు చేయాలి. ఎలక్టెడ్ పార్లమెంటరీ గవర్నమెంట్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక పార్లమెంట్ అనేటటువంటిది ఉండాలి. అండ్ వీళ్ళు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్ప్రిట్ చేయడానికి, వాటి మీద ఒక కన్నేసి ఉంచడానికి ఒక వెల్ ట్రైన్డ్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో న్యాయ వ్యవస్థ ఉండాలి. ఆ న్యాయ వ్యవస్థకి ఇండిపెండెన్స్ ఉండాలి, అటానమీ అనేటటువంటిది ఉండాలి, స్వయం ప్రతిపత్తి ఉండాలి. రూలర్స్ అండ్ అఫీషియల్స్ నుంచి వాళ్ళకి దూరంగా వీళ్ళుంటూ వాళ్ళ యొక్క నడవడిక, దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి చట్టాలు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి డెసిషన్స్, వీటిని ఇంటర్ప్రిట్ చేయాలి అనే విధంగా ఈ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకున్నారండి. హౌవెవర్, కానీ దే వర్ నాట్ డెమోక్రాట్స్. మరి వాళ్ళు డెమోక్రాట్సా, డెమోక్రసీని ఆశిస్తున్నారా అంటే కాదు. చూడండి అమ్మ, జాగ్రత్తగా వినండి. దీస్ స్లైట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. వాళ్ళు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటాం. అంటే ప్రతి ఒక్కరికి జెండర్తో కానీ, లేకపోతే కులంతో కానీ, లేకపోతే మతంతో కానీ ఎటువంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం పట్ల వాళ్ళు సరిగ్గా ఉన్నారా, వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారా, వాళ్ళు దానికి సపోర్ట్ చేస్తున్నారా? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే కాదు. దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ఓట్. ప్రతి ఒక్క సిటిజన్కి ఓటు హక్కు అనేది ఉండాలి అనేటటువంటి ఆలోచన పట్ల లిబరల్స్ అందరూ సపోర్టివ్గా ఉన్నారా అంటే లేరంట. ది ఫెల్ట్ మెన్ ఆఫ్ ప్రాపర్టీ మెయిన్లీ షుడ్ హ్యావ్ ద ఓట్. వాళ్ళు ఏమనుకున్నారు, లిబరల్స్ ప్రాపర్టీ, ఆస్తి హక్కును ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి వాళ్ళు అనుకునేవాళ్ళు. దే ఆల్సో డిడ్ నాట్ వాంట్ ద ఓట్ ఫర్ ఉమెన్. ఈవెన్ ఆడవాళ్ళకు కూడా ఓటు హక్కు అనేది ఉండకూడదు అని చెప్పి లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు ఆ సమయంలో ఇప్పుడు ఉండేటటువంటి లిబరల్స్కి కాంట్రాస్ట్ డెఫినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉండేటువంటి లిబరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక రాడికల్ చేంజ్ అనేది కావాలని చెప్పి కోరుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైనా? ఇప్పుడు లిబరల్స్తో పాటు, లిబరల్స్ కాకుండా ఇప్పుడు రాడికల్స్ చూడండి, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు. దే వాంటెడ్ ఎ నేషన్ ఇన్ విచ్ గవర్నమెంట్ వాజ్ బేస్డ్ ఆన్ ద మెజారిటీ ఆఫ్ ఎ కంట్రీస్ పాపులేషన్. సో మెజారిటీ ఆఫ్ కంట్రీ పాపులేషన్, జనాభాలో మెజారిటీ పీపుల్ ఏ ప్రభుత్వాన్ని అయితే ఎన్నుకుంటున్నారో అది ఆ ప్రభుత్వం అనేది ప్రజల్ని పరిపాలించాలని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరిగింది. మెనీ సపోర్టెడ్ ఉమెన్స్ సఫ్రగేట్ మూమెంట్స్. రైట్ టు సఫ్రగేట్ మూమెంట్ అంటే ద మూమెంట్ ఫర్ రైట్ టు ఓట్ ఫర్ ఉమెన్. ఆడవాళ్ళకు కూడా ఓటు హక్కు అనేది ఉండాలి అనేటటువంటి విప్లవాలు ఏవైతే ఉంటాయో వాటికి రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. లిబరల్స్కి రాడికల్స్కి మధ్య తేడా అర్థమైందనే అనుకుంటున్నాను. అన్లైక్ లిబరల్స్, దే అపోజ్ ద ప్రివిలేజెస్ ఆఫ్ గ్రేట్ ల్యాండ్ ఓనర్స్ అండ్ వెల్దీ ఫ్యాక్టరీ ఓనర్స్. లిబరల్స్లా కాకుండా దిస్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూస్వామ్యులని అండ్ దాంతోపాటు ఫ్యాక్టరీ ఓనర్స్ దగ్గర వెల్త్ కాన్సన్ట్రేషన్ అనేటటువంటి సంపదంతా వాళ్ళ చేతుల్లో దాగి ఉండడం అనేది వీళ్ళకి ఎంత మాత్రం నచ్చేది కాదు. ఎవరికండి? రాడికల్స్కి. దే వర్ నాట్ అగెన్స్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. సో ఒక వ్యక్తికి ప్రైవేట్ ప్రాపర్టీ ఉండకూడదు అనేం చెప్పట్లా, ప్రైవేట్ ప్రాపర్టీ ఉండొచ్చు, బట్ డిస్లైక్డ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ ఫ్యూ.
కానీ కొంతమంది చేతిలోనే ప్రైవేట్ ప్రాపర్టీ మొత్తం ఉండడం అనేటటువంటి టాపిక్ కాన్సెప్ట్ అనేటువంటిది వాళ్ళకి నచ్చట్లా. వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి కంట్రీ యొక్క రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఉపయోగపడాలి. కేవలం కొంతమందికి మాత్రమే, కొంతమంది ఇంట్రెస్ట్, కొంతమంది ప్రయోజనాలను మాత్రమే సర్వ్ చేస్తున్నట్టయితే అలాంటి సిస్టమ్ అనేది మాకొద్దు, అలాంటి ప్రైవేట్ ప్రాపర్టీ మాకొద్దు అనే విధంగా చెప్పారండి. ప్రైవేట్ ప్రాపర్టీ ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఓన్ ప్రాపర్టీ ఉండడం ఇష్టమే, కానీ కొంతమందికి మాత్రమే ఉండడం, సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు తాళలేకపోవడం అనేది జరిగేది. కన్జర్వేటివ్స్ వర్ అపోజ్ టు రాడికల్స్ అండ్ లిబరల్స్. ఇద్దరికి విరుద్ధంగా ఆలోచించే వాళ్ళే కన్జర్వేటివ్స్. వీళ్ళేమో ఆలోచించారో చూడండి. ఆఫ్టర్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్, ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఈవెన్ కన్జర్వేటివ్స్ హ్యాడ్ ఒపీన్డ్ దేర్ మైండ్స్ టు నీడ్ ఫర్ చేంజ్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ ముందు వరకు సొసైటీలో చేంజ్ అనేది ఉండకూడదు, మార్పు అనేది రాకూడదు. సో ఓల్డ్ రెజీమ్ ఏదైతే ఉంటుందో, అంటే 1789 ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితుల మీద గానే ఏర్పడాలి ప్రభుత్వాలని చెప్పి అనుకున్నారు. బట్ తర్వాత వీళ్ళ మైండ్స్లో ఏమర్థమైంది, చేంజ్ ఈజ్ నెసరీ, మార్పు అనేది ఆవశ్యకము, అవసరమే, కానీ చేంజ్ అనేటటువంటిది ఎలా ఉండాలి, గ్రాడ్యువల్గా ఉండాలి అని చెప్పి వీళ్ళు అనుకునేవాళ్ళు. ఎర్లియర్ ఇన్ ద 18th century కన్జర్వేటివ్స్ హ్యాడ్ బీన్ జనరలీ అపోజ్ టు ద ఐడియా ఆఫ్ చేంజ్. 18th century ముందు, 18వ శతాబ్దం ముందు, అంటే 1680, 90ల సమయంలో కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేంజ్, మార్పు, సమాజం అనేది మార్పుకు లోనవ్వకూడదు అని చెప్పి వాళ్ళు అనుకునేవాళ్ళు. బట్ బై ద 19th century, 19వ శతాబ్దం వచ్చేటప్పటికి ది యాక్సెప్టెడ్ దట్ సమ్ చేంజ్ వాజ్ ఇన్నెవిటబుల్. ఇన్నెవిటబుల్ అంటే తప్పనిసరిగా జరిగేది, సమాజంలో మార్పు అనేది వస్తూ ఉంటుంది, మార్పుని ఎవరు ఆపలేరు అని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. బట్ బిలీవ్ దట్ ద పాస్ట్ హ్యాడ్ టు బి రెస్పెక్టెడ్ అండ్ చేంజ్ హ్యాడ్ టు బి బ్రాట్ అబౌట్ త్రూ ఎ స్లో ప్రాసెస్. కానీ వీళ్ళు ఏమనుకునేవాళ్ళు, గతం ఏదైతే ఉంటుందో, గతంలో చేసినటువంటి నిర్ణయాలు కానీ, గతంలో వచ్చినటువంటి డెసిషన్స్ని కానీ వాటిని కూడా గౌరవించాలి, గతాన్ని కూడా గౌరవించాలి. చేంజ్, మార్పు వచ్చినా కూడా అది స్లోగా, గ్రాడ్యువల్గా, నెమ్మదిగా, నత్తనడక మీద రావాలి అని చెప్పి దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకోవడం అనేది జరిగిందా. అర్థమైందా? చూడండి. సచ్ డిఫరింగ్ ఐడియాస్, ఏ ఐడియాస్, మన రాడికల్స్, లిబరల్స్, కన్జర్వేటివ్స్. సో ఈ డిఫరింగ్, ఒకరి ఐడియాస్, ఒకరి ఆలోచనలకు ఇంకొకరి ఆలోచన అనేటటువంటిది చాలా డిఫరెంట్గా ఉండడం అనేది జరిగింది. ఈ ఆలోచన విధానంలో చాలా చేంజెస్ అనేవి, చాలా వ్యత్యాసాలు అనేవి ఉన్నాయి. సచ్ డిఫరింగ్ ఐడియాస్ అబౌట్ సోషల్ చేంజ్ క్లాష్డ్ డ్యూరింగ్ ద సోషల్ అండ్ పొలిటికల్ టర్మాయిల్ దట్ ఫాలోడ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత, ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఒక సోషల్ టర్మాయిల్ అంటే కేయోస్, సామాజిక గందరగోళం, పొలిటికల్ ఆస్పెక్ట్స్లో కూడా టర్మాయిల్ అనేటటువంటిది, అనిశ్చిత అనేటటువంటిది, అస్థిరత అనేటటువంటి నెలకొనడం అనేది జరిగింది. సో ఈ రాజకీయ అండ్ సామాజిక అనిశ్చితి అండ్ దాంతోపాటు దట్ ఇన్స్టెబిలిటీ మధ్యలో సోషల్ చేంజ్ అనేటటువంటిది రావాలి. ఈ సోషల్ చేంజ్ మీద డిఫరెన్స్ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పురుడు పోసుకున్నాయి, లైక్ రాడికల్స్, లిబరల్స్ అండ్ కన్జర్వేటివ్స్. ద వేరియస్ అటెంప్ట్స్ ఎట్ రెవల్యూషన్ and national transformation in the 19th century helped define both the limits and potential of these political tendencies. మరి ఒక విప్లవం తీసుకురావడానికో లేకపోతే ఒక కంట్రీలో ట్రాన్స్ఫర్మేషన్, మార్పును తీసుకురావడానికో జరిగినటువంటి అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ముందుకొచ్చినటువంటి రాడికల్స్ కానీ, లేకపోతే లిబరల్స్ కానీ, లేకపోతే కన్జర్వేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీస్ పొలిటికల్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో, రాజకీయపరమైనటువంటి ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క లిమిట్స్ని, వాటి యొక్క పరిధిని, వాటి యొక్క పొటెన్షియల్ని వాళ్ళు రీడిఫైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అంటే కన్జర్వేటివ్స్ ఎంత దూరం వెళ్ళగలరు, లేకపోతే మనకి రాడికల్స్ ఎంత దూరం వెళ్ళగలరు, ఎంత దూరం వెళ్ళగలిగితే అది రాడికల్ ఐడియాలజీ అవుతుంది, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో 19th centuryలో ది కేమ్ ఫార్వర్డ్, ముందుకు రావడం అనేటటువంటిది జరిగిందా. అర్థమైందా? చాలా 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 ఇంపార్టెంట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ లిబరల్స్, రాడికల్స్, కన్జర్వేటివ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, నెక్స్ట్ చూడండి. ఇండస్ట్రియల్ సొసైటీ అండ్ సోషల్ చేంజ్. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా ఏర్పడినటువంటి సమాజం అండ్ సోషల్ చేంజ్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటటువంటి సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, ఇండస్ట్రియల్ సొసైటీస్ అనేటటువంటివి ఎలాగా మార్పులకు లోనైనవి, ఇవి మనకి ఇక్కడ చెప్తున్నారు చూడండి. దీస్ పొలిటికల్ ట్రెండ్స్ వర్ సైన్ ఆఫ్ ఎ న్యూ టైమ్.
సో ఈ కొత్త పొలిటికల్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కొత్త పొలిటికల్ పెర్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి దేన్ని సూచిస్తున్నాయి? ఒక కొత్త ఎరా, ఒక కొత్త యుగానికి అవి నాంది, ఒక మొదలు అనే విధంగా సూచించడం అనేది జరుగుతుంది. వాటికి చిహ్నాలని చెప్పి చెప్తున్నారు. ఇట్ వాజ్ ఎ టైమ్ ఆఫ్ ప్రొఫౌండ్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజెస్. సో దిస్ పర్టిక్యులర్ టైం ఏదైతే ఉంటుందో 18th to 19th century సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో సోషల్ అండ్ ఎకనామిక్ చేంజెస్కి సమాజం అనేటటువంటిది లోన్ అవుతుందంట. ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ న్యూ సిటీస్ కేమ్ అప్ అండ్ న్యూ ఇండస్ట్రియలైజ్డ్ రీజియన్స్ డెవలప్డ్. సరిగ్గా అదే సమయంలో కొత్త కొత్త సిటీస్, కొత్త కొత్త నగరాలు ఏవైతే ఉన్నాయో అవి పుట్టుకురావడం అనేది జరిగింది. ఫ్యూడల్ సొసైటీస్ అనేవి ఎండ్ అయిన తర్వాత కొత్త న్యూ టౌన్స్ అండ్ న్యూ సిటీస్ అనేటటువంటివి ఎమర్జ్ అయినాయి. న్యూ ఇండస్ట్రియల్ రీజియన్స్ అనేవి డెవలప్ అయినాయి. ఫ్యాక్టరీస్ అండ్ దాంతోపాటు దీస్ ఇండస్ట్రియల్ టౌన్స్ అనేటటువంటివి రావడం అనేది జరిగింది. రైల్వేస్ ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది. సో కమ్యూటేషన్ అనేటటువంటిది పెరిగింది. ప్రజలు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి ట్రావెల్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టారు. అండ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అకర్డ్. సో ఆల్ దీస్ గాట్ టుగెదర్, ఆల్ దీస్ అమాల్గమేటెడ్ టు ఫార్మ్ టు గివ్ రైజ్ టు ఎ న్యూ ఎరా దట్ ఈస్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, పారిశ్రామిక విప్లవము అని చెప్పి చెప్తారండి. అర్థమైందా? సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి కారణాలు ఏంటి? సో ద సోషల్ అండ్ ఎకనామిక్ చేంజెస్ ఇన్ 17th and 18th century, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ సిటీస్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ రీజియన్స్ సెకండ్ది, అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్ రీజియన్స్ థర్డ్ది, అండ్ దాంతోపాటు ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్వేస్ అండ్ కమ్యూనికేషన్ దట్ ఈస్ ఫోర్త్. సో ఇవన్నీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి కారణమైనవి అంట. చూడండి, ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ ఏదైతే ఉంటుందో, పరిశ్రమలు అభివృద్ధి అవ్వడం ఏదైతే ఉంటుందో, దట్ బ్రాట్ మెన్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ టు ఫ్యాక్టరీస్, అందరూ కలిపి ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఒక చోట చేరడం అనేది జరిగింది. వర్క్ అవర్స్ ఫర్ ఆఫ్ అండ్ లాంగ్ అండ్ వేజెస్ ఫర్ పూర్. సో వాళ్ళు పని చేయాల్సినటువంటి పని గంటలు ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువసేపు పని చేయాల్సి వచ్చేది. కానీ వేతనాలు అనేవి సరిగ్గా ఉండేవా? వేజెస్ అనేవి జీతాలు అనేటటువంటి సరిగ్గా ఉండేవా? చాలా పూరెస్ట్ ఆఫ్ పూర్ కండిషన్లో ఉండేది. పనికి తగినటువంటి వేతనం అనేటటువంటిది ఉండేది కాదు. అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ కామన్. నిరుద్యోగం ఏదైతే ఉంటుందో అది రాజ్యమేలడం అనేటటువంటి జరిగింది. సో చాలామంది నిరుద్యోగంతో బాధపడడం అనేది జరిగింది. పర్టికులర్లీ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ లో డిమాండ్ ఫర్ ఇండస్ట్రియల్ గూడ్స్. ఇండస్ట్రియల్ గూడ్స్కి డిమాండ్ లేనటువంటి సమయాల్లో ఏం జరిగేది? సో చాలామంది పీపుల్ ఎవరైతే ఉన్నారో, వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫైర్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఉద్యోగం లేకుండా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉండడం అనేది జరిగింది. హౌసింగ్ అండ్ శానిటేషన్ వర్ ప్రాబ్లమ్స్ సిన్స్ టౌన్స్ వర్ గ్రోయింగ్ ర్యాపిడ్లీ. సో టౌన్స్ ఎప్పుడైతే ర్యాపిడ్గా గ్రో అవ్వడం అనేది జరుగుతుందో, విపరీతంగా పెద్ద సంఖ్యలో పెరగడం అనేది జరుగుతుందో, హౌసింగ్ ఏదైతే ఉంటుందో అంటే అందరికీ నివాసాలు కానీ, శానిటేషన్ క్లీనింగ్ కానీ, క్లీన్లీనెస్ కానీ, వీటన్నింటికి పారిశుద్ధ్యం కానీ వీటన్నింటికి ప్రాబ్లం ఏర్పడడం అనేది జరిగింది. పీపుల్ వర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ శానిటేషన్, దిస్ క్లీన్లీనెస్ అండ్ ఆల్. సో హౌసింగ్, శానిటేషన్ వీటికి సంబంధించినటువంటి సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఎదురైనాయి. లిబరల్స్ అండ్ రాడికల్స్ సెర్చ్ ఫర్ సొల్యూషన్స్ టు దీస్ ఇష్యూస్. Both the liberals and radicals, those who are aspiring for social change, వాళ్ళు ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్ కోసం ప్రయత్నించడం అనేది జరిగింది. వాటిని సాల్వ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఏమేంటండి ప్రాబ్లమ్స్, ఏంటండి ఛాలెంజెస్? ఫస్ట్, ద ప్లైట్ ఆఫ్ వర్కింగ్ క్లాస్. వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క కష్టాలు, లాంగ్ అవర్స్ వర్క్ చేయడం, అండ్ దాంతోపాటు పూర్ వేజెస్ అనేటటువంటివి ఏం చేస్తున్నాయి, వాళ్ళ ఎకనామిక్ కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డిటారియేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. థర్డ్ ఏంటి, మైగ్రేషన్ ఏదైతే ఉంటుందో, మైగ్రేషన్. చాలామంది చిన్నపిల్లలు కానీ లేకపోతే ఉమెన్ కానీ మెన్ కానీ ఒక చోటకి మైగ్రేట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అది కూడా ఒక కారణం అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఎవాల్వ్డ్ విత్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్. అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఏంటి, ఒకటి పోవర్టీ, పేదరికం ఏదైతే ఉంటుందో పేదరికం కూడా రాజ్యమేలడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు హెల్త్, శానిటేషన్ అనేటటువంటిది బాగాలేదు కాబట్టి హెల్త్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపించడం అనేటటువంటిది జరిగిందాం. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి, నిరుద్యోగం కూడా, అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఇంపార్టెంట్ ఛాలెంజ్ దట్ వాజ్ ఎవాల్వ్డ్ బికాజ్ ఆఫ్ మోడర్నిటీ. నూతనత్వం, నవీనత్వం, మోడర్నిటీ అనేటటువంటిది ఎప్పుడైతే ఎవాల్వ్ అయిందో దీస్ ఛాలెంజెస్ అనేటటువంటివి ఎమర్జ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. రాడికల్స్ అండ్ లిబరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఇష్యూస్కి సొల్యూషన్స్ కోసం ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ చూడాలి. చూడండి ఇక్కడ పిక్చర్లో, ద లండన్ పూర్ ఇన్ ద మిడ్ 19th centuryలో లండన్లో పేదరికంతో బాధపడుతున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇట్ ఈస్ సీన్ బై ఏ కాంటెంపరీ. సో ఆ కాలానికి చెందినటువంటి ఒక వ్యక్తి హెన్రీ మేహ్యూ ఎవరైతే ఉన్నారో ఈయన
దీన్ని గీయడం అనేటటువంటిది, పోర్ట్రైట్ ఏదైతే ఉంటుందో 1861లో గీయడం అనేటటువంటిది జరిగిందాం. రైట్. సో ఒకసారి ఈ పేజ్ని జాగ్రత్తగా గమనించండి, చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీస్ వర్ ద ప్రాపర్టీ ఆఫ్ ఇండివిజువల్స్. సో పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, అప్పుడే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినటువంటి చాలా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ఇండివిజువల్స్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీగా ఉండేవి, గవర్నమెంట్ అండర్లో ఉండేవి కాదు. లిబరల్స్ అండ్ రాడికల్స్ దెమ్సెల్స్ వర్ ఆఫెన్ ప్రాపర్టీ ఓనర్స్ అండ్ ఎంప్లాయర్స్. దీస్ లిబరల్స్ అండ్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రాపర్టీ ఓనర్స్గా ఉండడం అనేది జరిగింది. దే ఓన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, దే ఆర్ యాక్చువల్ ఎంప్లాయర్స్. ఎంప్లాయర్స్ అంటే ఉద్యోగాన్ని ఇచ్చేవాళ్ళు, బిజినెస్ మెన్ అని చెప్పుకోవచ్చు. Having made their wealth through trade or industrial ventures, they felt that such effort should be encouraged, that its benefits would be achieved if the workforce in the economy was healthy and citizens were educated. So these liberals and radicals ఏమనుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళు విపరీతంగా ఇండస్ట్రియల్ వెంచర్స్, ఇండస్ట్రియల్ ట్రేడ్ ద్వారా వాళ్ళు చాలా లాభం సంపాదించుకున్నారు, చాలా రిచ్గా వాళ్ళు ఎదగడం అనేది జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారు, లార్జర్ వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉంటారో తమ వర్కర్స్ యొక్క ఎకనామిక్ కండిషన్స్ని పెంచేటటువంటి డిఫరెంట్ ఎఫర్ట్స్తో ముందుకు రావాలి. ముఖ్యంగా వాళ్ళు హెల్తీగా ఉంటే, వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళు స్కిల్ఫుల్గా ఉంటే అది ఇంటర్న్గా మాకే హెల్ప్ అవుతుంది కదా అనేటటువంటి ఆలోచన వీళ్ళు చేయడం అనేది జరిగింది. Opposed to the privileges, the old aristocracy had by birth, they firmly believed in the value of individual effort, labor and enterprise. దీస్ అరిస్టోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బై బర్త్ కొన్ని ప్రివిలేజెస్ అనేవి రావడం అనేది జరిగింది. వాటిని వీళ్ళు అపోజ్ చేసేవాళ్ళు, దీస్ లిబరల్స్ అండ్ రాడికల్స్. వాళ్ళు దేని మీద నమ్మేవాళ్ళు, దేన్ని నమ్మేవాళ్ళు, వేటిని నమ్మేవాళ్ళు, ఇన్ వాల్యూ ఆఫ్ ఇండివిజువల్ ఎఫర్ట్, ఒక వ్యక్తి యొక్క శ్రమని అండ్ వ్యక్తి యొక్క లేబర్ అండ్ ఎంటర్ప్రైజ్ని వాళ్ళు ఎక్కువగా నమ్మడం అనేది జరిగింది. వాటి ద్వారానే ప్రివిలేజెస్ అనేవి ఉండాలి తప్ప దీన్ని బట్టి దీస్ బై బర్త్ ప్రివిలేజెస్ అనేవి ఉండకూడదని చెప్పి దీస్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మడం అనేది జరిగింది. If freedom of individuals was ensured, if the poor could labor and those with capital could operate without restraint, they believed that societies would develop. వాళ్ళు ఏమనుకున్నారు, ఇండివిజువల్స్ యొక్క ఫ్రీడమ్, స్వేచ్ఛ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్ష్యూర్ చేయగలిగితే, ఇఫ్ ద పూర్ కుడ్ లేబర్ అండ్ దీస్ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పనిలోకి చేరితే, అండ్ దోస్ విత్ ద క్యాపిటల్ కుడ్ ఆపరేట్ వితౌట్ రెస్ట్రైంట్, ఎవరి దగ్గర అయితే క్యాపిటల్ అనేటటువంటిది ఉంటుందో, ఎవరి దగ్గర అయితే పెట్టుబడి అనేటటువంటిది ఉంటుందో, అంటే పెట్టుబడి అంటే ల్యాండ్ కానీ, క్యాపిటల్ కానీ, లేబర్ కానీ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుందో, వాళ్ళు వితౌట్ రెస్ట్రైంట్, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆపరేట్ చేయగలిగితే, ది బిలీవ్ దట్ సొసైటీస్ వుడ్ డెవలప్. సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్గా అభివృద్ధి చెందుతాయి, డెవలప్ అవుతాయని చెప్పి వీళ్ళు నమ్మడం అనేది జరిగింది. మెనీ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ who wanted changes in the world rallied around liberal and radical groups and parties in the early 19th century. సో ఎవరైతే వర్కింగ్ క్లాస్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే సమాజంలోను కానీ ప్రపంచంలో మార్పులు తీసుకురావాలి అని కోరుకుంటున్నారో, మార్పులు రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ ఈ లిబరల్స్, రాడికల్ గ్రూప్స్ అండ్ రాడికల్ పొలిటికల్ పార్టీస్, ఇలాంటి ఐడియాస్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ వెనక వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇన్ ద ఎర్లీ 19th century అండి, వీళ్ళ వెనకే నిలబడడం అనేటటువంటిది జరిగింది. సమ్ nationalists, liberals and radicals wanted revolutions to put an end to the kind of governments established in Europe in 1815. So some nationalists, కొంతమంది జాతీయవాదులు కానీ దేశం అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, లిబరల్స్, రాడికల్స్, సమాజంలో చేంజ్ కావాలనుకున్న వాళ్ళు, వీళ్ళు ఏమనుకున్నారు, డిఫరెంట్ రెవల్యూషన్స్, కొన్ని విప్లవాలు ఏవైతే ఉన్నాయో ముందుకు రావాలి. ఈ విప్లవాలు మాత్రమే 1815లో యూరోప్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి డిఫరెంట్ గవర్నమెంట్స్, ప్రభుత్వాలు, నెపోలియన్ ప్రభుత్వం కానీ ఇలాంటి గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక ఎండ్ కార్డ్ అనేది వేయగలరు అని చెప్పి వీళ్ళు నమ్మారు. ఇన్ ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ అండ్ రష్యా దే బికేమ్ రెవల్యూషనరీస్ అండ్ వర్క్ టు ఓవర్త్రో ఎగ్జిస్టింగ్ మొనార్క్స్. సో ఈ ప్రాంతాల్లో వీళ్ళు రెవల్యూషనరీస్గా మారడం అనేటటువంటి జరిగింది, విప్లవకారులుగా మారారు. సో వాళ్ళ యొక్క ఏమేంటి, ఎగ్జిస్టింగ్ మొనార్క్స్ ఎవరైతే ఉన్నారో, రాజులు కానీ ఎవరైతే నియంతృత్వంతో డెస్పోటిక్ మైండ్ సెట్తో పరిపాలిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అధికారం అనేటటువంటిది లాగేసుకోవాలి, వీళ్ళని ఓవర్త్రో చేయాలి, వాళ్ళని దింపేటటువంటి ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది. నేషనలిస్ట్ టాక్డ్ ఆఫ్ రెవల్యూషన్స్ దట్ వుడ్ క్రియేట్ నేషన్స్. నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి రెవల్యూషన్స్ కోసం మొదలు పెట్టాలనుకున్నారు, నేషన్స్, కొత్త దేశాలు అనేటటువంటివి ఏర్పడాలి, వేర్ ఆల్ సిటిజన్స్ వుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్. సో ఏర్పడినటువంటి కొత్త దేశాలు ఏవైతే ఉన్నాయో, కొత్త దేశాల్లో ప్రజలందరికీ సమాన అవకాశాలు అనేటటువంటివి ఉండాలి
అనేటటువంటి ఉద్దేశంతో డిఫరెంట్ నేషనలిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ రెవల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, తమ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ముందుకు రావడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దిస్ నేషనలిస్ట్, లిబరల్స్ అండ్ రాడికల్స్, దే వాంటెడ్ టు put forward a revolution during that particular time. Why? For some social change. After 1815, Giuseppe Mazzini, an Italian nationalist, he conspired with others to achieve this in Italy. సో గుసెపి మెజీని అనేటటువంటి నేషనలిస్ట్ జాతీయవాది ఇటలీలో ప్రజలందరికీ ఈక్వల్ రైట్స్ తేవడానికి చాలా కృషి చేయడం అనేది జరిగింది. దాన్ని అచీవ్ కూడా చేయడం అనేది జరిగింది. సో ఇండియాలోను అండ్ ఏషియన్ కంట్రీస్లోనూ ఉన్నటువంటి నేషనలిస్టులు ఎవరైతే ఉన్నారో, జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో, ఈయన యొక్క రైటింగ్స్ని వాళ్ళు చదివి, ఈయన రాసినటువంటి వివిధ రకాలైనటువంటి న్యూస్ పేపర్ కాలమ్స్ని కానీ, నాటకాలను కానీ వీళ్ళు చదివి చాలా ప్రభావితులు అవ్వడం అనేటటువంటిది జరిగింది. ప్యాంప్లెట్స్ని వీటన్నిటినీ చదివి. సో ఎలాంటి రాజ్యాలు, ఎలాంటి గవర్నమెంట్స్ అనేటటువంటి, ఎలాంటి దేశాలు ఏర్పడాలి, ఆ దేశాల్లో ప్రజల హక్కులు అనేటటువంటి ఎలా ఉండాలని చెప్పి ఈయన చాలా చాలా రైటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ద కమింగ్ ఆఫ్ సోషలిజం ఇన్ యూరప్. సో యూరప్లో మరి సోషలిజం, సామ్యవాదం ఏదైతే ఉంటుందో అది ఎలా ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది, ఇది మనకి ఇక్కడ చెప్తున్నారు. జాగ్రత్తగా వినండి, క్లోజ్గా అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. Perhaps one of the most far-reaching visions of how society should be structured was socialism. చూడండి అన్న, ఫార్ రీచింగ్ అంటే కాంప్రహెన్సివ్ అని చెప్పి అర్థం. సో కూలంకషమైనటువంటి, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి అని చెప్పి అర్థం. సో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీస్ట్రక్చర్, ద ఐడియా టు రీస్ట్రక్చర్ ద సొసైటీ ఏంటి అంటే సోషలిజం, సామ్యవాదం. దాని గురించి కంప్లీట్గా తెలుసుకుందాం, వినండి. By the mid-19th century in Europe, socialism was a well-known body of ideas that attracted widespread attention. సో mid-19th century, 19వ శతాబ్దపు మధ్య భాగం నాటికి యూరోప్లో సోషలిజం అనేటటువంటిది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది, గ్రేట్లీ ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ బాడీ ఆఫ్ ఐడియాస్. ఇది డిఫరెంట్ ఆలోచనల యొక్క, వివిధ రకాలైనటువంటి ఆలోచనల యొక్క సమాహారమే, కూడికే, ద మిక్స్ ఆఫ్ డిఫరెంట్ ఐడియాస్. సో దీస్ ఐడియాస్ అట్రాక్టెడ్ వైడ్ స్ప్రెడ్ అటెన్షన్. సో చాలామంది ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి ఆలోచనలంట, ఆలోచన విధానాలంట ఇవి ఏంటో చూడండి. సోషలిస్ట్ వర్ ఎగనెస్ట్ ప్రైవేట్ ప్రాపర్టీ. ఇది సోషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ ప్రాపర్టీకి ఎగనెస్ట్. ఒక ప్రాపర్టీ అనేది ఒక ప్రైవేట్ మెంబర్ చేతిలో ఉండకూడదు, అంటే ఒక ఇండివిజువల్కి ఒక ఆస్తి అనేటటువంటిది ఉండకూడదు. అండ్ సైట్ యాజ్ ద రూట్ ఆఫ్ ఆల్ సోషల్ ఇల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ టైం. ఒక ల్యాండ్ అనేది ఒక వ్యక్తి ఓన్ చేసుకున్నా, ఒక కారు ఒక వ్యక్తి ఓన్ చేసుకున్నా, లేకపోతే ఒక పర్టికులర్ బిల్డింగ్ ఒక వ్యక్తి ఓన్ చేసుకున్నా ఏం జరుగుతుంది, అది సోషల్ ఇల్నెస్కి కారణం అవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆస్తి పెరగడం అనేది జరుగుతుందో, ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క సోషల్ క్లాస్ అనేది పెరగడం అనేది జరుగుతుందో, దట్ గివ్ రైజ్ టు డిస్క్రిమినేషన్, దట్ గివ్ రైజ్ టు ఇల్ ట్రీట్మెంట్. అర్థమైంది? దట్ గివ్ రైజ్ టు ఇల్ ట్రీట్మెంట్, దట్ గివ్ రైజ్ టు పావర్టీ, దట్ గివ్ రైజ్ టు ఇన్ఈక్వాలిటీస్ అనే విధంగా సోషలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్మారు. సో ఆస్తి సమకూర్చుకోకుండా ఉండాలి అని సోషలిజం ఏం చేస్తుంది, అడ్వకేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. వై? ఇండివిజువల్స్ ఓన్ ద ప్రాపర్టీ దట్ గేవ్ ఎంప్లాయ్మెంట్ బట్ ద ప్రాపర్టీడ్ were concerned only with personal gain and not with the welfare of those who made the property productive. సో ఎందుకు వాళ్ళు అనుకున్నారు దిస్ ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఇట్ ఈస్ అ రూట్ కాజ్ ఆఫ్ సోషల్ ఇల్స్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఎవరైతే ఇండివిజువల్స్ ప్రాపర్టీని ఓన్ చేసుకున్నారో, సపోజ్ ఒక ల్యాండ్ని కానీ ఒక ఇండస్ట్రీని ఓన్ చేసుకోవడం అనేది జరిగిందో, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రజలకి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది, వర్కర్స్ని హైర్ చేసుకునేవాళ్ళు. సో అది మంచిదే కదా సార్, కరెక్టే కదా సార్. కానీ దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీని ఓన్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ తమ పర్సనల్ గెయిన్ అండ్ దాంతోపాటు వాళ్ళ లాభాల గురించి మాత్రమే ఆలోచించేవాళ్ళు. కానీ ఈ ప్రాపర్టీని ప్రొడక్టివ్గా మార్చేటటువంటి వ్యక్తులు, బికాజ్ దోస్ వర్కర్స్, వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచించారా అంటే ఆలోచించట్లేదు. అర్థమైందా అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఇఫ్ సొసైటీ యాజ్ ఎ హోల్ రాదర్ దాన్ సింగిల్ ఇండివిజువల్స్ కంట్రోల్డ్ ప్రాపర్టీ, మోర్ అటెన్షన్ వుడ్ బి పెయిడ్ టు కలెక్టివ్ సోషల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏం చెప్పడం అనేది జరిగింది, ఒక ప్రైవేట్ ఇండివిజువల్ చేతిలో మొత్తం ప్రాపర్టీ అంతా ఉండడం కంటే దిస్ ప్రాపర్టీ అనేటటువంటిది ఒక సొసైటీ చేతిలో ఉంటే, అర్థమైందా? సో ఇఫ్ సొసైటీ యాజ్ ఎ హోల్ అంటే ఒక సమాజం మొత్తంలో, సింగిల్ ఇండివిజువల్స్ చేతుల్లో కాకుండా సమాజం సొసైటీ అండర్లో దిస్ ప్రాపర్టీ అనేటటువంటిది ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది, కలెక్టివ్ సోషల్ ఇంట్రెస్ట్ మీద సమాజం అనేది వర్క్ చేస్తుంది. చూడండి, సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారండి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్, ఒక వ్యక్తికి ఒక ల్యాండ్ అనేటటువంటిది ఉంది. అర్థమైందా?
ఈ వ్యక్తి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఈ ల్యాండ్లో పంట అనేది వేయడానికి డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైర్ చేసుకున్నారు, వర్కర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైర్ చేసుకున్నారు. ఓకేనా? సో ఈ వ్యక్తి ఏమనుకుంటాడు, ఈ ల్యాండ్ ఏదైతే ఉంటుందో సపోజ్ ఇది ఒక 10 ఎకరాల ల్యాండ్ అనుకోండి. ఈ 10 ఎకరాల ల్యాండ్ నుంచి ఈ వ్యక్తి ఏం కోరుకుంటాడు, ఎకరాకి ఒక 100 బస్తాలు వేసుకున్న 1000 బస్తాలు కావాలి అని చెప్పి అనుకుంటాడు. వీలైతే అది 10,000 బస్తాలు కూడా కావాలి అనుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఆ బస్తాల్ని పండించేటటువంటి ఈ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ గురించి ఏవైనా ఆయన ఆలోచిస్తాడా? ఆలోచించడం అనేది జరగట్లేదు. అదే ఎవరి గురించి ఆలోచించుకోండి, కేవలం తన గురించి, తన లాభం గురించి, తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించుకుంటున్నాడు. ఇప్పుడు అదే చూడండి, ఒక పర్టిక్యులర్ ల్యాండ్, అదే ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది ఒక సొసైటీ చేతిలో ఉందనుకోండి, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరి చేతుల్లోనూ ఉంది అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, సొసైటీ కలెక్టివ్ సోషల్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది. మోర్ ఇంట్రెస్ట్ దేని గురించి ఉంటుంది, ఆ వ్యక్తి తన ఇంట్రెస్ట్ కోసం ప్రయత్నించినప్పుడు దట్ పర్టిక్యులర్ ప్రాపర్టీ అనే సొసైటీ చేతిలో ఉన్నప్పుడు సొసైటీ కలెక్టివ్ ఇంట్రెస్ట్ కోసం ప్రయత్నిస్తుందా లేదా? అదే మనకి ఇక్కడ చెప్తున్నారు. సోషలిస్ట్ వాంటెడ్ దిస్ చేంజ్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ఇట్. సోషలిస్ట్ ఎవరైతే ఉన్నారో, సామ్యవాదులు ఎవరైతే ఉన్నారో, సోషలిజంని అడ్వకేట్ చేసే వాళ్ళు ఈ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో ఈ ఐడియాలజీతో వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది జరిగింది. చేంజ్, మార్పు అనేది సమాజంలో రావాలి అని చెప్పి వాళ్ళు కోరుకోవడం అనేటటువంటిది జరిగింది. హౌ కుడ్ ఏ సొసైటీ వితౌట్ ప్రాపర్టీ ఆపరేట్? మరి ఒక ప్రాపర్టీ, ఆస్తి లేకుండా మరి సమాజం అనేటటువంటిది ఎలా ఆపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది? వాట్ వుడ్ బి ద బేసిస్ ఆఫ్ సోషలిస్ట్ సొసైటీ? అసలు సోషలిస్ట్ సొసైటీ ఎలా వర్క్ అవుతుందండి? అది నిజంగా వర్క్ అవ్వగలదా? చెప్తున్నారు చూడండి. సోషలిస్ట్ హ్యాడ్ డిఫరెంట్ విజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్. ఒక్కొక్క సోషలిస్ట్కి భవిష్యత్తు మీద ఒక్కొక్క విజన్ అనేటటువంటిది ఉండేది, ఒక్కొక్క ఆలోచన అనేటటువంటిది ఉండడం అనేది జరిగింది. సమ్ బిలీవ్డ్ ఇన్ ద ఐడియా ఆఫ్ కోఆపరేటివ్స్. కొంతమంది ఏమనుకున్నారు, కోఆపరేటివ్ సొసైటీస్ అనేటటువంటివి ఏర్పాటు అవ్వాలి అనుకున్నారు. సపోజ్ రాబర్ట్ ఓవెన్ 1771 to 1858 ఈయన ఎవరైతే ఉన్నారో ఈజ్ ఎ లీడింగ్ ఇంగ్లీష్ మ్యానుఫ్యాక్చరర్ సాట్ టు బిల్డ్ ఏ కోఆపరేటివ్ కమ్యూనిటీ కాల్డ్ న్యూ హార్మోనీ ఇన్ ఇండియానా. యుఎస్ఏలోని ఇండియానాలో న్యూ హార్మోనీ అనేటటువంటి కోఆపరేటివ్ సొసైటీని ఆయన ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. కోఆపరేటివ్ సొసైటీ అంటే ఇక్కడ టూకీగా చెప్పేస్తున్నాను చూడండి. ఒక వ్యక్తి ఉన్నారు, ఇంకో వ్యక్తి ఉన్నారు, ఇంకో వ్యక్తి ఉండడం అనేది జరిగింది, ఇంకో వ్యక్తి ఉన్నారంట. సో వీళ్ళు నలుగురు ఏం చేస్తారు అంటే, ఒక సపోజ్ ఒక హోటల్ బిజినెస్ నడుపుతారు, నాన్ వెజ్ హోటల్ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ చికెను మటన్ కొట్టేవాడు ఉంటాడు. ఈ వ్యక్తి ఈ చికెను మటన్ కొట్టేవాడు ఎవరైతే ఉన్నారో ఈ చికెన్ మటన్ కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి చికెన్ మటన్ కొనుక్కుంటాడు తన రెస్టారెంట్ కోసం. ఈయన మటన్ సపోజ్ కేజీ 1000 రూపాయలు చెప్పాడు అనుకోండి. ఈయన వస్తాడు, ఈయన 1000 రూపాయలు చెప్తాడు, ఈయన వస్తాడు, ఈయనకి 1000 రూపాయలు చెప్తాడు, ఈయన వస్తాడు, ఈయనకి 1000 రూపాయలు చెప్తాడు. బట్ మటన్ ఈయనకు పడేది ఎంత, 600 అనుకోండి. 600కి పడేది 1000 రూపాయలకి అమ్ముతున్నాడు. సో ప్రాఫిట్ ఎంత ఇక్కడ మిగిలేది మటన్ షాప్ వాడికి 400 రూపాయలు. సో అలా కాకుండా ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు ఓనర్స్ కలిపి ఒక కోఆపరేటివ్ ఫామ్ పెట్టుకున్నారనుకోండి. వాళ్ళే ఒక చికెను మటన్ షాపు పెట్టుకున్నారనుకోండి. వాళ్ళకి 400, 4 నాలుగు 1600, రోజుకు 1600 కలిసి వస్తుందా లేదా? కలిసి వస్తుంది, అవునా కాదా? ఇలాంటి సిస్టమ్నే మనం కోఆపరేటివ్ సొసైటీ, ఏది కోఆపరేటివ్ సొసైటీ ఆర్ కోఆపరేటివ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు నలుగురు పెట్టుకున్నటువంటి చికెన్ మటన్ షాప్ ఏదైతే ఉంటుందో అది అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, నలుగురు యొక్క ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ఇక్కడ పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి ఒక సిస్టమ్ అనేటటువంటిది ఎవాల్వ్ అవ్వాలి అని చెప్పి చాలామంది అనుకోవడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా? అందులో రాబర్ట్ ఓవెన్ ఒకరు. Other socialists felt that cooperatives could not be built on a wide scale only through individual initiative. They demanded that governments encourage cooperatives. సో సోషలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం అమ్మడం అనేది జరిగింది, కోఆపరేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఇండివిజువల్ ఎఫర్ట్ ద్వారా అవ్వదు, గవర్నమెంట్స్ అనేటటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ని, కోఆపరేటివ్ ఫర్మ్స్ని సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు నమ్మారు. ఇన్ ఫ్రాన్స్ ఫర్ ఇన్స్టెన్స్ లూయిస్ బ్లాంక్ 1813లో పుట్టారు, 1882లో చనిపోయారు. ఈ వాంటెడ్ ద గవర్నమెంట్స్ టు ఎంకరేజ్ కోఆపరేటివ్స్ అండ్ రిప్లేస్ క్యాపిటలిస్ట్ ఎంటర్ప్రైజెస్. ఒక ఇండివిజువల్, ఓన్లీ ఒక ఇండివిజువల్ చేతిలో ఉండేటటువంటి ఎంటర్ప్రైజెస్, దట్ ఈస్ క్యాపిటల్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దీస్ క్యాపిటలిస్ట్ ఎంటర్ప్రైజెస్కి ఈయన కంప్లీట్గా ఎగనెస్ట్గా ఉండడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఎవరు, దిస్ లూయిస్ బ్లాంక్ ఎవరైతే ఉన్నారో ఆయన. రైట్, ఇక్కడ సంథింగ్ ఇదవుతుందో, ఒక నిమిషం. These cooperatives were to be associated of people who produced goods together and divided the profits according to the work done by members.
ఈ కోఆపరేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఈ కోఆపరేటివ్స్ ఏంటి, ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్, ఒక కొంతమంది ప్రజలు, కొంతమంది పీపుల్, కొన్ని పీపుల్, కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు కలిసి ఏర్పడిచ్చినటువంటి ఒక సంస్థ. హూ ప్రొడ్యూస్డ్ గూడ్స్ టుగెదర్, వీళ్ళందరూ కలిపి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రొడ్యూస్ చేస్తారు. ఇక్కడ చికెన్ మటన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ దీని మీద వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు షేర్ చేసుకుంటారు. అర్థమైందా నేను మీకు చెప్పింది? సింపుల్గా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేశారు, కోఆపరేటివ్ ఫామ్ పెట్టారు. వీళ్ళందరికీ ఒకే ఇంట్రెస్ట్ ఏంటి, చికెన్ మటన్ ఏదైతే ఉంటుందో దాని ధర తగ్గించాలి అనే ఉద్దేశం. సో వీళ్ళు ఏం చేశారు, చికెన్ మటన్ షాప్ పెట్టుకున్నారు. చికెన్ మటన్ షాప్ పెట్టేటప్పుడు వీళ్ళేంటి, వాళ్ళకి మాత్రమే అమ్ముకోవడం కాకుండా, వాళ్ళకి మాత్రమే ఇవ్వడం కాకుండా బయట కూడా అమ్మడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి ఎంత పడుతుంది, 600 పడుతుంది, ఎందుకంటే వాళ్ళే ఓనర్స్ కాబట్టి. ఇంకా బయట 1000 రూపాయలకి అమ్ముకున్నారు అనుకోండి అదే చికెన్ మటన్ని, మిగిలినటువంటి 400 ఏదైతే ఉంటుందో ఈ 400ని నలుగురు 100 చొప్పున తీసుకుంటారు. అర్థమైందా? సో ఇలాంటి ఒక సిస్టమ్స్ అనేటటువంటివి ఏర్పాటు అవ్వాలి అని చెప్పి వీళ్ళు అనుకున్నారండి. కార్ల్ మార్క్స్ 1818లో పుట్టినటువంటి ఒక మహా వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, ఒక గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫ్రైడ్రిచ్ ఎంగిల్స్ 1820 to 1895 ఈ యాడెడ్ అదర్ ఐడియాస్ టు దిస్ బాడీ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సమ్ అదర్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ యొక్క ఆలోచనల్ని, ఒక డిఫరెంట్ ఫిలాసఫీస్ని వాళ్ళు యాడ్ చేయడం అనేటటువంటి జరిగింది. మార్క్స్ ఆర్గ్యూడ్ దట్ ఇండస్ట్రియల్ సొసైటీ వాజ్ క్యాపిటలిస్ట్. కార్ల్ మార్క్స్ ఏం వాదించడం అనేది జరిగింది, దిస్ ఇండస్ట్రియల్ సొసైటీ, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో ఫ్లరిష్ అవుతున్నటువంటి సొసైటీ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎ క్యాపిటలిస్ట్ సొసైటీ అని చెప్పి ఆయన అనుకోవడం అనేది జరిగింది. క్యాపిటలిస్ట్ సొసైటీలో ఏం జరుగుతుంది, క్యాపిటల్ విల్ బి కంట్రోల్డ్ బై వన్ పర్సన్. ఒక ఇండివిజువల్ చేతిలో క్యాపిటల్ అనేటటువంటి ఉంటుంది. ఎవరి చేతిలో అయితే క్యాపిటల్ ఉంటుందో హీ విల్ హ్యావ్ ద ప్రాఫిట్, లాభం కూడా ఆయనే తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. దట్ ఈస్ క్యాపిటలిస్ట్ సొసైటీ. క్యాపిటలిస్ట్ ఓన్ ద క్యాపిటల్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ ద ప్రాఫిట్ ఆఫ్ క్యాపిటలిస్ట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై వర్కర్స్. క్యాపిటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యాక్టరీస్లో ఇన్వెస్ట్ చేసినటువంటి క్యాపిటల్ ఎవరిది, పెట్టుబడి ఎవరిది, ఈ క్యాపిటలిస్టులది. అండ్ క్యాపిటలిస్ట్ ఇప్పుడు వర్కర్స్ ఏదైతే పని చేస్తారో, పని చేయడం ద్వారా ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తారో ఆ ప్రాఫిట్ అనేది ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది, క్యాపిటలిస్ట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ద కండిషన్స్ ఆఫ్ వర్కర్స్ కుడ్ నాట్ ఇంప్రూవ్ యాజ్ లాంగ్ యాజ్ దిస్ ప్రాఫిట్ వాజ్ అక్యుములేటెడ్ బై ప్రైవేట్ క్యాపిటలిస్ట్. సో ఈ వర్కర్స్ యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో మార్పు వచ్చేటటువంటి సమస్య లేదని చెప్పి సోషలిస్ట్ చెప్పడం అనేది జరుగుతుందని. అర్థమైందా? సో ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ప్రాఫిట్ కంప్లీట్గా, లాభం కంప్లీట్గా ప్రైవేట్ క్యాపిటలిస్ట్ చేతుల్లోకి వెళ్ళిపోతే వర్కర్స్ యొక్క కండిషన్స్ అనేటటువంటివి మెరుగవ్వవు అని చెప్పి అనుకోవడం అనేది జరిగింది, వీళ్ళు అనుకోవడం అనేది జరుగుతుంది. వర్కర్స్ హ్యాడ్ టు ఓవర్ త్రో క్యాపిటలిజం అండ్ ద రూల్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ. దీస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే హ్యాడ్ టు ఓవర్ త్రో క్యాపిటలిజం వాళ్ళు సమూలంగా నాశనం చేయాలి. అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ అనేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఎండ్ చేయాలి అని చెప్పి వీళ్ళు పిలుపునివ్వడం అనేది జరిగింది. మార్క్స్ బిలీవ్డ్ దట్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ క్యాపిటలిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ వర్కర్స్ హ్యాడ్ టు కన్స్ట్రక్ట్ ఏ రాడికల్లీ సోషలిస్ట్ సొసైటీ వేర్ ఆల్ ప్రాపర్టీ వాజ్ సోషల్లీ కంట్రోల్డ్. కార్ల్ మార్క్స్ ఏమండం అనేది జరుగుతుంది అంటే క్యాపిటలిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, క్యాపిటలిస్టులు చేస్తున్నటువంటి దోపిడీ నుంచి వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవాలంటే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రాడికల్ సోషలిస్ట్ సొసైటీని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి. ఈ రాడికల్ సోషలిస్ట్ సొసైటీలో ప్రాపర్టీ, ఆస్తి మొత్తం ఎవరి చేతుల్లో ఉంటుంది, సోషల్లీ కంట్రోల్డ్ సొసైటీ చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది అని మార్క్స్ చెప్పడం అనేది జరిగింది. దిస్ వుడ్ బి ఏ కమ్యూనిస్ట్ సొసైటీ అండ్ దిస్ పర్టిక్యులర్ సొసైటీ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి ఏ కమ్యూనిస్ట్ సొసైటీ. ఆల్ ద ఎసెట్స్, ఆల్ ద ప్రాపర్టీ విల్ బిలాంగ్ టు ఏ పర్టిక్యులర్ కమ్యూనిటీ. హీ వాజ్ కన్విన్స్డ్ దట్ వర్కర్స్ వుడ్ ట్రంప్ ఇన్ దేర్ కాన్ఫ్లిక్ట్ విత్ క్యాపిటలిస్ట్. ఈయనేమనుకోవడం అనేది జరిగింది అంటే ఇదే కానీ జరిగితే క్యాపిటలిస్టులతో జరిగేటటువంటి, బిజినెస్ పీపుల్తో జరిగేటటువంటి కాన్ఫ్లిక్ట్లో వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వర్కర్స్ అనేవాళ్ళు అచీవ్ అవుతారు. ఇప్పుడు సోషలిజం అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అయినప్పుడు. ఏ కమ్యూనిస్ట్ సొసైటీ వాజ్ ద న్యాచురల్ సొసైటీ ఆఫ్ ద ఫ్యూచర్. సో భవిష్యత్తులో సహజంగానే ఏర్పడేటటువంటి సొసైటీ, సమాజం ఏమవుతుంది, ఒక కమ్యూనిస్ట్ సొసైటీ అవుతుంది అని చెప్పి ఈ సోషలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బలంగా నమ్మడం అనేటటువంటిది జరిగింది. సో ఒక వ్యక్తి చేతుల్లో క్యాపిటల్ని ఎవరైతే ఓన్ చేసుకుంటున్నారో ప్రాఫిట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉండకూడదు. కేవలం క్యాపిటల్ అనేది వాళ్ళ చేతుల్లో ఉండడం వల్ల ప్రాఫిట్ మొత్తం వాళ్ళు లాగేసుకుంటున్నారు. వర్కర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది క్యాపిటలిస్టుల చేతుల్లోకి వెళ్ళడానికి కార్ల్ మార్క్స్ ఎవరైతే ఉన్నారో అండ్ అదర్ సోషలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎంగిల్స్ లాంటి సోషలిస్ట్ వాళ్ళందరూ వాటికి ఎగనెస్ట్గా వాదించడం అనేది జరిగింది. ఆర్గ్యూడ్ ఎగనెస్ట్ దిస్ పర్టిక్యులర్ క్యాపిటలిజం.
అర్థమైందా నాన్న? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సపోర్ట్ ఫర్ సోషలిజం. మరి ఈ పర్టికులర్ ఐడియా సామ్యవాదం ఏదైతే ఉంటుందో అంటే అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ టు బి సోషల్లీ కంట్రోల్డ్, సమాజం అంతా పీపుల్ అందరూ కలిపి కంట్రోల్ చేయాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో దానికి సిగ్నిఫికెంట్ సపోర్ట్ అనేటటువంటిది రావడం అనేది జరిగింది. విపరీతమైనటువంటి బలం చేకూరడం అనేది జరిగింది బై ద ఎండ్ ఆఫ్ 19th century. By the 1870s, socialist ideas spread through Europe. ఈ సామ్యవాద ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్, ఐరోపా ఖండం మొత్తం వ్యాపించడం అనేది జరిగింది. టు కోఆర్డినేట్ దేర్ ఎఫర్ట్స్, సోషలిస్ట్ ఫార్మ్డ్ అన్ ఇంటర్నేషనల్ బాడీ, నేమ్లీ సెకండ్ ఇంటర్నేషనల్. సో సోషలిస్ట్ ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ ఎఫర్ట్స్, వీళ్ళ క్యాంపెయిన్స్ వీటన్నిటిని ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయడానికి వీళ్ళు ఒక ఇంటర్నేషనల్ బాడీ అనేది ఏర్పాటు చేశారు. దాని పేరు ఏం పేరు? సెకండ్ ఇంటర్నేషనల్ ఈజ్ ద నేమ్ గివెన్ టు దిస్ పర్టిక్యులర్ ఇంటర్నేషనల్ బాడీ ఆఫ్ socialists. Workers in England and Germany began forming associations to fight for better living and working conditions. ఈ సోషలిస్ట్ ఐడియాస్తో ఇన్స్పైర్ అయినటువంటి వర్కింగ్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ జర్మనీ వాళ్ళు డిఫరెంట్ వర్కర్స్ అసోసియేషన్స్గా ఏర్పడడం అనేది జరిగింది. ఏర్పడి బెటర్ లివింగ్ కండిషన్స్, బెటర్ వర్కింగ్ కండిషన్స్ కోసం వాళ్ళు చాలా కృషి చేయడం అనేది జరిగింది. ఫర్ బెటర్ శానిటేషన్, ఫర్ బెటర్ మెడిసిన్స్, ఫర్ బెటర్ ఫుడ్, ఫర్ బెటర్ లైవ్లీహుడ్, వీటన్నింటి కోసం. ది సెటప్ ఫండ్స్ టు హెల్ప్ మెంబర్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్ అండ్ డిమాండెడ్ ఎ రిడక్షన్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అండ్ రైట్ టు ఓట్. వీళ్ళందరూ కలిపి డబ్బులు వేసుకొని సో డిస్ట్రెస్లో ఉండేటటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఆపదలో ఉండేటటువంటి వాళ్ళని ఆదుకోవడం కానీ, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ప్రమాదం జరిగిందనుకోండి, తోటి వర్కర్స్ని ఆదుకోవడం కానీ, అండ్ దాంతోపాటు వర్కింగ్ అవర్స్ రెడ్యూస్ చేయమని చెప్పి డిమాండ్స్ చేయడం కానీ, అండ్ రైట్ టు ఓట్ అనేది కావాలనేటటువంటి ఇదేదైతే ఉంటుందో డిమాండ్స్ కూడా చేయడం అనేటటువంటిది జరిగింది దిస్ వర్కింగ్ క్లాస్. ఇన్ జర్మనీ, these associations worked closely with the Social Democratic Party and helped it win parliamentary seats. జర్మనీలో దీస్ సోషలిస్ట్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ ట్రంప్కి కూడా కారణం అవ్వడం అనేది జరిగింది. సో వీటి ఐడియాస్ మీద బేస్ అయినటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఏదైతే ఉంటుందో అది జర్మనీలో విజయం సాధించడం కూడా జరిగిందండి. By 1905, socialists and trade unionists formed a Labour Party in Britain and a Socialist Party in France. సో 1995 నాటికి సోషలిస్ట్ అండ్ దాంతోపాటు ట్రేడ్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి బ్రిటన్లో లేబర్ పార్టీ అనేటటువంటి పార్టీని ఏర్పాటు చేశారు. అండ్ సోషలిస్ట్ పార్టీ ఇన్ ఫ్రాన్స్లో సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేశారు. However, till 1914, socialists never succeeded in forming a government in Europe. కానీ ఐరోపా ఖండంలో ఏమైనా ప్రభుత్వం అనేది వీళ్ళు ఏర్పాటు చేయగలిగారా అంటే చేయలేకపోవడం అనేది జరిగింది. పొలిటికల్ పార్టీస్ ఏర్పడినాయి కానీ 1914 వరకు సోషలిస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, సోషలిస్ట్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి అధికారాన్ని ఏర్పాటు చేయడంలో విఫలం అవ్వడం అనేది జరిగింది. రిప్రజెంటెడ్ బై స్ట్రాంగ్ ఫిగర్స్ ఇన్ పార్లమెంటరీ పాలిటిక్స్, their ideas did shape legislation, but governments continued to be run by conservatives, liberals and radicals. So parliamentary politics లో పార్లమెంటరీ రిప్రజెంటేటివ్స్గా చాలా ఎక్కువ మంది ఎన్నిక కాబట్టడం వల్ల సో వీళ్ళ యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా చట్టాలు అనేవి ఏర్పడడం అనేది జరిగింది. అంటే ది ఇన్ఫ్లుయెన్స్ దిస్ లెజిస్లేషన్స్, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. అండ్ దాంతోపాటు గవర్నమెంట్స్ కంటిన్యూ టు బి రన్ బై కన్జర్వేటివ్స్, కానీ గవర్నమెంట్స్ ప్రభుత్వాలు మాత్రం దిస్ కన్జర్వేటివ్స్, రైట్ వింగ్ పీపుల్, లిబరల్స్ అండ్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉండడం అనేది జరిగింది తప్ప సోషలిస్ట్ చేతుల్లో మాత్రం ఎప్పుడూ రాలేదు. ఆఫ్ కోర్స్ అంటిల్ 1914. This one చూడండి, this is a painting. This is a painting of the Paris Commune of 1871 from Illustrated London News 1871. So ఇది ఒక painting. It portrays a scene from the popular uprising in Paris between మార్చ్ అండ్ మే 1871 మార్చ్ అండ్ మే మధ్యలో ప్యారిస్లో ఒక సివియర్ అప్రైజింగ్, ఒక సివియర్ నిరసనలు అనేవి వెల్లువెత్తడం అనేది జరిగింది. దిస్ వాజ్ ఎ పీరియడ్ వెన్ ద టౌన్ కౌన్సిల్, దట్ ఈస్ కమ్యూన్ ఆఫ్ ప్యారిస్, was taken over by a people's government consisting of workers, ordinary people, professionals, political activists and others. సో ఆ సమయంలోనే టౌన్ కౌన్సిల్, ప్యారిస్ యొక్క టౌన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో టౌన్ కౌన్సిల్ని పీపుల్స్ గవర్నమెంట్, ప్రజలు ఏర్పాటు చేసినటువంటి ప్యారలల్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్లో సభ్యులు వర్కర్స్, ఆర్డినరీ పీపుల్, ప్రొఫెషనల్స్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ అండ్ రాడికల్స్ ఉండడం అనేది జరిగింది. వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, ప్రభుత్వాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది. ద అప్రైజింగ్ ఎమర్జ్డ్ అగెన్స్ట్ ఎ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ గ్రోయింగ్ డిస్కంటెంట్ అగెన్స్ట్ ద పాలసీస్ ఆఫ్ ద ఫ్రెంచ్ స్టేట్.
సో ఫ్రాన్స్లో గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ డెసిషన్స్కి ఎగనెస్ట్గా వీళ్ళు ప్రొటెస్ట్ అనేవి చేయడం అనేది జరిగింది. ద ప్యారిస్ కమ్యూన్ వాజ్ అల్టిమేట్లీ క్రష్డ్ బై గవర్నమెంట్ ట్రూప్స్ బట్ ఇట్ వాజ్ సెలబ్రేటెడ్ బై సోషలిస్ట్ ద వరల్డ్ ఓవర్ యాజ్ ఎ ప్రెల్యూడ్ టు సోషలిస్ట్ రెవల్యూషన్. ఇది తీవ్రంగా అణిచివేతకు గురైనప్పటికీ సోషలిస్ట్ మాత్రం ఇది ప్రపంచంలో సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకురావడంలో, ప్రపంచం యొక్క స్థితిగతులను మార్చడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పి వీళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. ద ప్యారిస్ కమ్యూన్ ఈజ్ ఆల్సో పాపులర్ రిమెంబర్డ్ ఫర్ టూ ఇంపార్టెంట్ లెగసీస్. వన్ ఫర్ ఇట్స్ అసోసియేషన్ విత్ ద వర్కర్స్ రెడ్ ఫ్లాగ్. సో ప్యారిస్ కమ్యూన్ నుంచే వర్కర్స్ యూనియన్స్ అందరూ ప్రపంచవ్యాప్తంగా రెడ్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకొచ్చారు. దట్ వాస్ ద ఫ్లాగ్ అడాప్టెడ్ బై ద కమ్యూనార్డ్స్, దట్ ఈస్ రెవల్యూషనరీస్ ఇన్ ప్యారిస్లో ఉన్నటువంటి రెవల్యూషనరీస్ ఎర్ర కండువా ఏదైతే ఉంటుందో, ఎర్ర వస్త్రం ఏదైతే ఉంటుందో దాన్ని సింబల్గా ఏర్పాటు చేసుకుంటారు. టూ ఫర్ ద మెర్సేలెస్, ఒరిజినల్లీ రిటర్న్ యాజ్ ఎ వార్ సాంగ్ ఇన్ 1792. 1792లో వార్ సాంగ్గా మొదలైనటువంటి మెర్సేలెస్ ఏదైతే ఉంటుందో అది ఒక ఇంపార్టెంట్ సాంగ్గా మారడం అనేది జరిగింది. మనం లాస్ట్ క్లాస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ చెప్పేటప్పుడు దీని గురించి మాట్లాడాం. సో ప్రెజెంట్ ఫ్రాన్స్ యొక్క నేషనల్ యాంథమ్ ఏంటి అంటే దిస్ పర్టిక్యులర్ మెర్సేలెస్, రైట్? ఇట్ బికేమ్ ఎ సింబల్ ఆఫ్ ద కమ్యూన్ అండ్ ఆఫ్ ద స్ట్రగుల్ ఫర్ లిబర్టీ. సో వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిబర్టీ కోసం, వాళ్ళ ఫ్రీడమ్ కోసం, వాళ్ళ బెటర్ కండిషన్స్ కోసం చేసినటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివోల్ట్ దిస్ ప్యారిస్ కమ్యూన్ అని చెప్పి మనం అనుకోవచ్చు. చాలా 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 ఇంపార్టెంట్ అండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సోషలిజం అండ్ రష్యన్ రెవల్యూషన్, దట్ ఈస్ చాప్టర్ 2 ఆఫ్ ఎన్సీఆర్టీ హిస్టరీ, చాప్టర్ 9. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. ఓకేనా? మీరు ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే దిస్ ఈజ్ మై నెంబర్ 8500671913. ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు. ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే కంటిన్యూస్గా క్లాస్లో ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ లిఫ్ట్ చేయకపోయినా కాల్ బ్యాక్ అయితే చేస్తాను. మ్యాక్సిమం వాట్సాప్లో మెసేజ్ చేయడానికి ప్రయత్నించండి, ఏమైనా గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ కానీ ఏవైనా ఉంటాయి, రైట్? సో నా పేరు సాయిరామ్, యూ కెన్ సేవ్ మై నెంబర్, రైట్ నాన్న? సో ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. మన ఎఫర్ట్స్ అనేవి 10 మందికి చేరడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలామంది ఎన్సీఆర్టీస్ చదవడానికి కానీ ఎన్సీఆర్టీస్లోని ఎసెన్స్ అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. వాళ్ళందరికీ క్లాసెస్ ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే షేర్ దీస్ వీడియోస్ అండ్ దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి, సో దట్ యూట్యూబ్ ఆల్గోరిథం విల్ బూస్ట్ అవర్ వీడియోస్. ఓకేనా నాన్న? రైట్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.